This conference will now be recorded. Okay. Yesterday's class, we have started with the software development life cycle. Okay. What is basically software development life cycle? ఏం చేస్తాం మన సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్లో ఎస్డిఎల్సి అంటే ఏంటి? ఎస్డిఎల్సి అనేది బాగా అర్థమైతే ఇవాళ టాపిక్ బాగా అర్థమవుతుంది, ఏమీ ఉండదు. నెక్స్ట్ ఈరోజు యాక్చువల్గా వీ విల్ బి లెర్నింగ్ అబౌట్ ద మోడల్స్. 3 డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి, అవి నేర్చుకుంటాం అంతే. ఎస్డిఎల్సి బాగా క్లారిటీ ఉందన్న కాన్ఫిడెన్స్ నాకు ఇస్తే నేను నెక్స్ట్ టాపిక్ వెళ్ళగలుగుతాను. Confidence. Brahma has confidence, yes. Okay. SDLC lo, how many phases are there? How many phases are there in SDLC? We are having 7 different phases. Okay. ద వే మనం ఎలా హౌస్ అయితే కన్స్ట్రక్ట్ చేసినప్పుడు ఒక ప్లానింగ్ ఉంటుందో, ఒక ప్రొసీజర్ ఫాలో అవుతామో, అలానే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కూడా ఒక ప్రాసెస్ ఫాలో అవుతాం అప్లికేషన్ బిల్డ్ చేయడానికి. ఆ ప్రాసెస్ని మనం 7 ఫేసెస్గా డివైడ్ చేసాం. ఆ 7 ఫేసెస్ ఏంటి? ఫస్ట్ వన్ ఇస్ యువర్ అనాలిసిస్ ఫేజ్. ఇక్కడ కస్టమర్కి ఏం కావాలి, అసలు ఏం ప్రోడక్ట్ కావాలి అనేది మనము రిక్వైర్మెంట్స్ అని కలెక్ట్ చేస్తాం. దాన్ని మనం అనాలిసిస్ ఫేజ్ అంటాం. సెకండ్ వన్ ఏంటి? సెకండ్ వన్ ప్లీజ్ ఆన్సర్. సెకండ్ వన్ ఏంటి? డిఫైనింగ్ ద రిక్వైర్మెంట్స్. దీంట్లో ఏం చేస్తాం మనము? Requirements collection from the customer. యా, ఫస్ట్ అనాలిసిస్ ఫేజ్ లోనే మన కస్టమర్ దగ్గర రిక్వైర్మెంట్స్ కలెక్ట్ చేస్తాం. డిఫైనింగ్ ద రిక్వైర్మెంట్స్ లో ఏం చేస్తామంటే మనం వి విల్ అనలైజ్ వెదర్ మనకు అదే ఇఫ్ యూ టేక్ ఓవర్ ద ప్రాజెక్ట్ ఇట్ ఈస్ ప్రాఫిటబుల్ ఫర్ అస్ ఆర్ నాట్. మనకి అది ప్రాఫిటా కాదా, లేదా మనకి రిసోర్సెస్ ఉన్నారా లేదా చేయడానికి, ఇఫ్ ఇంకా మనకి ఆ ఎన్వైరన్మెంట్ సెటప్ చేయగలుగుతామా లేదా, టెస్టర్స్ ఉన్నారా లేదా, ఇవన్నీ మనం అనలైజ్ చేస్తాం. ఆ రిక్వైర్మెంట్ తీసుకున్నాక ఓ యా వీ క్యాన్ డూ ఆర్ వీ కెన్ నాట్. దట్ ఈస్ వాట్ వీ విల్ డూ ఇన్ ద సెకండ్ ఫేజ్, డిఫైనింగ్ ద రిక్వైర్మెంట్స్. థర్డ్ ఫేజ్ ఏంటి? థర్డ్ ఫేజ్ Design యూ phase. కెన్ సీ ద డిజైన్ ఫేజ్. డిజైన్ ఫేజ్ లో ఏం చేస్తాం మనం? Yeah. డిజైన్ లో టూ టైప్స్ ఉంటాయి. ఏంటంటే హై లెవెల్ డిజైన్, హెచ్ఎల్డి అంటాం మనం. హెచ్ఎల్డి డాక్యుమెంటేషన్ అంటారు. హెచ్ఎల్డి హై లెవెల్ డిజైన్, అండ్ సెకండ్ వన్ ఇస్ యువర్ low level design. There are two types. Software architect will design your application ఎలా ఉండాలనేది they will decide in the design phase. He will give a overview of the రిక్వైర్మెంట్. ఇది నాకు కస్టమర్ కావాల్సింది ఈ ప్రోడక్ట్, ఇది ఇలా డిజైన్ చేద్దాము, దీంట్లో ఈ కాంపోనెంట్స్ పెడదాము అనేది వాళ్ళు డిజైన్ చేస్తారు. ఆర్కిటెక్చర్ డిజైన్ చేస్తారు ఇన్ థర్డ్ ఫేజ్ లో. సో దెర్ ఆర్ టూ థింగ్స్ ఓవర్ దే, ద హై లెవెల్ డిజైన్ డాక్యుమెంట్ అండ్ లో లెవెల్ డిజైన్ డాక్యుమెంట్. హై లెవెల్ డిజైన్ లో ఏముంటది? హై లెవెల్ డిజైన్ లో ఏమిస్తారు, ఏం చెప్తారు దాంట్లో? హై లెవెల్ డిజైన్ లో ఏముంటుంది? నాట్ ఇంటీరియర్, ఓవర్ వ్యూ ఉంటుంది. హై లెవెల్ డిజైన్ లో ఓవర్ వ్యూ ఇస్తారు. ఎలా ఉండాలి అంటే, అమెజాన్ పోర్టల్ అంటే ఇది, దీంట్లో నేను ఈ ఐటమ్స్ సెల్ చేస్తాను, ఒకటి ప్రోడక్ట్ పేజ్ కేటగిరీ పేజ్ ఉండాలి, ఒకటి షాపింగ్ కార్ట్ పేజ్ ఉండాలి, ఒకటి పేమెంట్ పేజ్ ఉండాలి అనేది హై లెవెల్ డిజైన్ లో మనం డిజైన్ చేస్తాం. లో లెవెల్ డిజైన్ లో ఇప్పుడు పేమెంట్ పేజ్ అంటే మీరు ఓన్లీ డెబిట్ కార్డ్ తో చేస్తారా? లేదు కదా. పేమెంట్ పేజ్కి వెళ్తే ఎలా ఉంటుంది? వి విల్ బి హ్యావింగ్ ఏ క్రెడిట్ కార్డ్, వి విల్ బి ఏబుల్ టు డూ విత్ ఏ డెబిట్ కార్డ్, ఇంకా క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఉంది, నెట్ బ్యాంకింగ్ ఉంది, ఇవన్నీ ఫీచర్స్ ఉంటాయి. అవునా కాదా? అది లో లెవెల్ డిజైన్. హై లెవెల్ డిజైన్ పేమెంట్ పేజ్ ఉంది, కానీ పేమెంట్ పేజ్లో ఏమేమి ఉండాలనేది అది లో లెవెల్ డిజైన్ కిందకి వస్తుంది. అర్థమైందా? ప్లీజ్ కీప్ ద సెషన్ ఇంటరాక్టివ్. మీరు ఎంత ఇంటరాక్టివ్ అయితే అంత ఈజీగా అవుతుంది నాకు కూడా. ఓకే. ఫోర్త్ డిజైన్, ఫోర్త్ స్టేజ్ ఏంటి? ఫోర్త్ స్టేజ్ Developing.
development or coding or ఇంకా ఇంప్లిమెంటేషన్ చాలా పేర్లు ఉన్నాయి దీనికి implementation coding development. Yes, the coders will develop the application. They will start writing the code so that the front end is built up. మీకు ఎలా అప్లికేషన్ రావాలనేది కోడింగ్ చేస్తూనే వస్తుంది. సో దట్ ఈస్ టేకెన్ కేర్ ఆఫ్ బై ద డెవలపర్ డిపార్ట్మెంట్. సో నథింగ్ మచ్ ఇన్ as for us. Fifth phase, this is where we are right now, testing. What we will do, we will test the application. What is the purpose of us? We will see that whatever the developer has developed, ఏదైతే అప్లికేషన్ కోడ్ చేసి తీసుకొచ్చారో బయటికి ఆ అప్లికేషన్ సేమ్ మన కస్టమర్ ఎలా కావాలనుకుంటున్నాడో అలా ఉందా లేదా అనేది మనం టెస్ట్ చేస్తాం. That is the main responsibility of us. We will perform some kind of test on the application and make sure that the application is as the customer wanted and functioning properly. డిజైన్ చేసినారు డెవలపర్స్, కానీ అది ఓపెన్ అవ్వకపోతే ఏమైనా లాభం లేదు కదా. ఇట్ హ్యాస్ టు ఫంక్షన్ ప్రాపర్లీ. అప్లికేషన్ డెవలప్ చేశారు, అది వర్కింగ్ కూడా అవ్వాలి, అప్పుడే మనం అది ప్రోడక్ట్ సక్సెస్ఫుల్ అంటాం. సో ద ఫిఫ్త్ స్టేజ్ ఇస్ టెస్టింగ్. సిక్స్త్ ఫేజ్ It's deployment. డిప్లాయ్మెంట్ అంటే ఏంటి? It డిప్లాయ్మెంట్ goes అంటే to ఏం the చేస్తాం customer. మనం? Yes, It we goes to will the customer. transfer the application to the customer environment so that the user can use it. యూజర్ యూజ్ చేసుకునే విధంగా ఆ ఎన్వైరన్మెంట్ లో మనం ఇన్స్టాల్ చేసేస్తాం. డిప్లాయ్మెంట్ టెస్టింగ్ అయిపోయాక ఇఫ్ యూఆర్ కాన్ఫిడెంట్, మనం కాన్ఫిడెంట్ అనుకో, డిఫెక్ట్స్ తక్కువ ఉన్నాయి, డిఫెక్ట్స్ లేవు, ఓకే మనం కస్టమర్కి ఇవ్వచ్చు అన్నప్పుడు ప్రొడక్షన్ సర్వర్ లో ఇన్స్టాల్ చేస్తాం. బట్ ప్రొడక్షన్ సర్వర్ లో ఇన్స్టాల్ చేసినాక కూడా we will see that there are no errors. అక్కడ కూడా టెస్టింగ్ అవుతుంది. It is not that we are just giving to him and you can use it. We will do some kind of testing in the production server also. Then the last phase is maintenance. Okay, the last phase is maintenance. What do? We see that after the application is installed at the user end, we are looking that the application is working properly. అప్లికేషన్ ప్రాపర్ గా వర్క్ అవుతుందా లేదా అనేది మనము we will see for a certain period of time, at least 6 months, 2 years, 3 years, depending upon the contract renewal. మనం ఏం చేస్తామంటే చూస్తాం అనమాట, అప్లికేషన్ బాగుంది, ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే మళ్ళీ డెవలపర్ టీమ్ కి మనం ఇన్ఫార్మ్ చేసి ఏదైనా ఇష్యూస్ ఉంటే మళ్ళీ ఫిక్స్ చేస్తాం. దీస్ ఆర్ ద 7 ఇంపార్టెంట్ ఫేసెస్ ఆఫ్ యువర్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, మీరు అనుకున్నచ్చు ఇవన్నీ అవసరమా అని. యాక్చువల్గా యూ షుడ్ నో ద టర్మ్స్. ప్రాజెక్ట్లోకి వెళ్ళాక ఇఫ్ దే ఆర్ స్పీకింగ్ సమ్ టర్మినాలజీ, యూ షుడ్ బి అవేర్ ఆఫ్ ఇట్. మీకు తెలిసి ఉండాలి. అంటే ఓకే, ఇదొక టర్మ్ ఉంది, ఇదొక టీం ఉంది, డిప్లాయ్మెంట్ ఒక టీం ఉంది, మెయింటెనెన్స్ ఒక టీం ఉంది, డెవలపర్ టీం అంటే వీళ్ళు అనేది ఒక ఐడియా ఉండాలి. దానికోసమే ఈరోజు ఇవన్నీ నేర్చుకునేది. మాన్యువల్ టెస్టింగ్ విల్ హెల్ప్ యూ ఫెమిలియర్ విత్ ద టర్మ్స్. అంతే. మీరు ఇండస్ట్రీకి వెళ్ళాక మీకు కొత్తగా ఫీల్ అవ్వకుండా ఉండడానికి మాన్యువల్ టెస్టింగ్ హెల్ప్ చేస్తుంది. అర్థమైందా? See, based on your request, I'm speaking in Telugu. Please tell me. Yeah, it's okay, ma'am. Yeah. Okay. Fine. So today's class is focusing only on the 3 important models. Okay, we have 4 important models coming. If you see the PPT, I'll share the PPT to you today. There are 4 important models which you have to know for sure. First one is your waterfall model, spiral model, then the V model and agile model. Agile model we will be discussing at the end, not now. Today's class we will be discussing on waterfall model, spiral model and V model. How many of you are aware of it? ఎంతమందికి తెలిసి ఈ మోడల్స్ ఉన్నాయనేది? No idea. Okay, Avinash has no idea. And others? We have an idea, ma'am. Anyone have no idea? No one has no idea? Okay. Today I we have will an be discussing in, yes, Brahma has idea. Are you aware of it, Brahma? Yes, ma'am. Okay, then it is kind of revision to you. Okay. If I'm wrong, you can always correct me, Brahma.
No need to, Okay. ma'am. No perfect. Why? Okay. I'm Okay. not, First of all, sorry. I'm not that perfect at the SDLC models, but I'm aware of it, but I'm not sure of it. Yes, screen not visible. Yes, I'm sharing a different screen. Please give me time. Yeah. Okay. Okay. See, we have discussed the process. When I say process, it can be done in many ways. Yes or no? If I have to take a route from one place to one another place, ఇప్పుడు నేను హైదరాబాద్ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళాలనుకోండి ఢిల్లీకి, I can go by different routes. Yes or no? Similarly, when I have a cycle, when I have a process, I can follow a different kind of methodology each and every time. Like that, we are having so many methodologies, but of them, the important ones are waterfall model, which was the traditional model. Okay. Then you have the spiral model and V model. V model is also very important. These three we have been using in the industries from the long time. చాలా రోజుల నుంచి యూస్ చేస్తూనే ఉన్నారు. ఈవెన్ నౌ ఆల్సో వీ హ్యావ్ ఫ్యూ ప్రాజెక్ట్స్, వెరీ ఫ్యూ ప్రాజెక్ట్స్ ఇన్ ద వాటర్ ఫాల్ మోడల్, very few projects in spiral. Depending upon the project, they will choose the model. So when a new project has been come to the team, we will discuss what kind of model we should follow. I mean, should we go for the waterfall, should we go for the agile, or should we go for a combination of it? ఇవి డిస్కస్ చేస్తాం. ఎప్పుడైతే ప్రాజెక్ట్ మన చేతికి వస్తుందో మనం ఆలోచిస్తాం అనమాట, ఏ మోడల్ ఫాలో అయితే మనకు బెటర్గా ఉంటుంది అనేది. Since we are in the testing department, maybe it not be that important, but it is always good to know the things. Okay. So what happens in the waterfall model? First of all, waterfall model, what do you understand by waterfall? Every model has the same 7 steps which we discussed in the software development life cycle. Same requirement analysis phase, defining requirement, design, implementation, testing, deployment, maintenance. These 7 phases ఉంటాయి. But how you follow them makes the one kind of model. Okay. This is your waterfall model, which will look like this. Waterfall model is also called as a traditional model, also called as a sequential model, also called a sequential model. In this model, what happens? ఏం చేస్తామంటే ఒక్క ఫేజ్ అయిపోయినాక, కంప్లీట్ గా అయిపోయినాకనే నెక్స్ట్ ఫేజ్ కి జంప్ అవుతాం. We don't go for the second phase when the first phase is running. ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ గా అయిపోయినాక దాన్ని రివ్యూ చేసి డాక్యుమెంట్ చేసిన తర్వాతనే నెక్స్ట్ ఫేజ్ కి వెళ్తాం. తర్వాత నెక్స్ట్ ఫేజ్ లో రిక్వైర్మెంట్స్ అన్ని డిఫైన్ చేసినాక మళ్ళీ డాక్యుమెంటేషన్ చేసి మళ్ళీ డిజైన్ ఫేజ్ కి, ఒక్క ఫేజ్ తర్వాత నెక్స్ట్ ఫేజ్ కి వెళ్తాం అనమాట. తర్వాత ఇఫ్ యూ సీ ప్రాపర్లీ వేర్ ఎగ్జాక్ట్లీ ఆ టెస్టింగ్ ఇస్ కమింగ్ ఓన్లీ ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ ద ఫస్ట్ 4 phases. ఫస్ట్ 4 అయిపోయినాకనే టెస్టింగ్ కి వస్తాం. One of the biggest benefit of this waterfall model is we are making sure, okay, requirement analysis anta proper ga unnaya, document proper ga unda, manaku arthamainda customer ki em kavalanedi, adi proper ga review chesinakane next phase ki veltunnam. Ante we are sure what we want to prepare. Okay, మనం ఏం తయారు చేయాలనేది మనం ప్రాపర్ గా మనకి తెలిసిపోతుంది అనమాట. ఎందుకంటే ఒక ఫేజ్ అయిపోయినాకనే నెక్స్ట్ ఫేజ్ కి వెళ్తున్నాం. దీంట్లో ప్రాబ్లం ఉంటే మళ్ళీ రివ్యూ మీటింగ్స్ పెట్టుకుంటాం క్లయింట్ తో, ఇది ప్రాబ్లం అని చెప్తాం, అన్ని చేస్తాం. తర్వాత డిజైన్ ఫేజ్, హెచ్ఎల్డి ఎల్ఎల్డి వస్తాయి. తర్వాత ఇంప్లిమెంటేషన్, కోడింగ్ చేస్తారు. కోడింగ్ చేసినాక టెస్టింగ్ డిపార్ట్మెంట్ కి వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు నాకు ఒక అప్లికేషన్ ఉంది. సపోజ్, ఆర్ యూ ఏబుల్ టు సీ ద స్క్రీన్? ఆర్ యూ ఏబుల్ టు సీ ద స్క్రీన్? స్క్రీన్ కనిపిస్తుందా? ఇప్పుడు ఇది గూగుల్ మీట్ ఎన్వైరన్మెంట్ కదా. గూగుల్ మీట్ ఎన్వైరన్మెంట్ లో ఇప్పుడు నేను సపోజ్ ఇలాంటిది ఒక మీటింగ్ నేను డెవలప్ చేయాలంటే దాన్ని మనం పార్ట్స్ కింద బ్రేక్ చేస్తాం. ఒక అప్లికేషన్ ని మనం ఎప్పుడైనా పార్ట్స్ కింద బ్రేక్ చేస్తాం, ఒకేసారి మనం అంతా డెవలప్ చేయం. వి విల్ మేక్ ఇన్ టు మాడ్యూల్స్ అంటాం అనమాట. మాడ్యూల్స్ అంటే ఈ న్యూ మీటింగ్ ఒక మాడ్యూల్, ఎంటర్ ద కోడ్ ఆర్ లింక్ ఒక మాడ్యూల్, తర్వాత ఇంకేమున్నాయి, ఇప్పటికి ఇక్కడైతే 2 ఉన్నాయి. ఇక్కడ సెట్టింగ్స్, సపోర్ట్ ఒకటి, ఇది ఇవన్నీ ఏం లేదు. కానీ మెయిన్ గా చూసుకోండి, ఇది ఒక మాడ్యూల్. న్యూ మీటింగ్ అని క్రియేట్ చేస్తే ఇక్కడ 3 ఉన్నాయి. ఇవి సపరేట్ సబ్ మాడ్యూల్స్ అంటాం.
ఓకే, క్రియేట్ ఏ మీటింగ్, అప్పుడు మనకు ఒకటి ఓపెన్ అవుతుంది. ఇలా చాలా ప్రతి ఒక్క దానిని మనము ఒక అప్లికేషన్ని మనం పార్ట్ బై పార్ట్గా బ్రేక్ చేసుకుని డెవలప్ చేస్తాం. ఒకేసారి అంతా మనం కోడింగ్ చేయం. సో ఎప్పుడైతే ఇంప్లిమెంటేషన్ అంటామో సాఫ్ట్వేర్ని మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన సాఫ్ట్వేర్ అంతగా ఒకసారి టెస్టింగ్కి రాదు, పార్ట్ బై పార్ట్ వస్తుంది. ఒక్కొక్క పార్ట్ని మనం బిల్డ్ అంటాం. సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ బిగ్ బాస్కెట్ తీసుకున్నాను అనుకోండి. బిగ్ బాస్కెట్లో ఎలా ఉంటుంది ఇది? ఇవన్నీ ఫీచర్స్ ఉన్నాయా లేదా? కనిపిస్తున్నాయా? హలో Yes, కనిపిస్తున్నాయి. Okay, so here I have a login sign up module. If I click on this, నాకు ఇక్కడ లాగిన్ మొదలవుతుంది, లాగిన్ స్క్రీన్ కనిపిస్తుంది. ఇది ఒక మాడ్యూల్. ఓకే, లాగిన్ అయ్యాక వీ హ్యావ్ ది షాప్ బై కేటగిరీ, దిస్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఒక మాడ్యూల్, ఫుడ్ అండ్ గ్రెయిన్స్ ఒక మాడ్యూల్, బేకరీ అండ్ కేక్స్ ఇది ఒక మాడ్యూల్. ఒక్కొక్క ట్యాబ్ క్లిక్ చేస్తే దానికి సంబంధించిన ప్రోడక్ట్స్ అన్ని అపియర్ అవుతాయి. సో ఎప్పుడైతే ఒక అప్లికేషన్ వస్తుందో ఆర్కిటెక్చర్లో వాళ్ళు ముందుగానే డిజైన్ చేస్తారు, ఇలా ఉండాలి, ఇక్కడ లాగిన్ స్క్రీన్ ఉండాలి, ఇది ఉండాలి. కేటగిరీ అన్నప్పుడు నాకు ఏమేమి మాడ్యూల్స్ ఉండాలా, ఈ ఒక్కొక్క మాడ్యూల్లో మళ్ళీ సబ్ కేటగిరీస్ ఏమి ఉండాలనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. సో బేస్డ్ ఆన్ దట్ ద డెవలపర్ విల్ డెవలప్ ద అప్లికేషన్. సో వై ఐఎమ్ సేయింగ్ దట్ ఈస్ ఇన్ ద ఇంప్లిమెంటేషన్ ఫేజ్లో డెవలపర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పార్ట్ బై పార్ట్ డెవలప్ చేస్తారు అప్లికేషన్. ఓకే, పార్ట్ బై పార్ట్ డెవలప్ చేసేసి వాళ్ళు మనకి టెస్టింగ్ టీమ్కి ఒక్కొక్క బిల్డ్గా ఇస్తారు. వాట్ వీ విల్ డూ, వీ విల్ టెస్ట్ ద అప్లికేషన్ అండ్ వీ విల్ సీ దట్ ఓకే దట్ బిల్డ్ ఈస్ వర్కింగ్ ప్రాపర్లీ ఆర్ నాట్. అది బాగా ఇట్ ఈస్ యాజ్ పర్ ద రిక్వైర్మెంట్, ఎస్ ఆర్ నో. ఇఫ్ ఇట్ ఈస్ నాట్, వీ విల్ సెండ్ ఇట్ బ్యాక్ టు ఇమ్మీడియట్లీ టు ద ఇంప్లిమెంటేషన్. ఈ 2 ఫేజుల్లో ప్రాబ్లం లేదు. ఇక్కడ నుంచి ఇక్కడికి ఏదైనా ఎర్రర్ వస్తే వెంటనే ఇక్కడ నుంచి సర్ది చెప్పుకుంటాం అనమాట. కానీ ఒకసారి టెస్టింగ్ అయిపోయినాక డిప్లాయ్మెంట్ ఫేజ్కి వెళ్ళింది అనుకో, ఏదైనా ఎర్రర్ వచ్చిందనుకో, మళ్ళీ టెస్టింగ్ డిపార్ట్మెంట్కి రావడం చాలా కష్టం. వాటర్ ఫాల్ మోడల్లో ఒక ఫేజ్ అయిపోయినాక ఇంకో ఫేజ్కి వెళ్తుంది, అది క్లారిటీ పెట్టుకోండి. ఈ ఫేజ్ నుంచి ఈ ఫేజ్కి, ఈ ఫేజ్ అంతా అయిపోయినాక ఈ ఫేజ్కి, నెక్స్ట్ ఇంకో ఫేజ్కి అలా వెళ్తుంది. ఇంప్లిమెంటేషన్ టెస్టింగ్ ఓకే, ఎందుకంటే టెస్టింగ్ బిల్డ్ బై బిల్డ్ అవుతుంది కాబట్టి టెస్టింగ్లో ఏదైనా ప్రాబ్లం వస్తే డెవలపర్కి చెప్పగలుగుతాం. కానీ ప్రాబ్లం ఏంటంటే ఈ బిగ్ బాస్కెట్కి వాళ్ళు ఏమనుకుంటారు, ఇంకో ట్యాబ్ పెట్టాలనుకుంటున్నారు. ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ కదా, ఇదే కాదు, ఐ వాంట్ టు కీప్ సమ్ ఫుడ్ ఐటమ్స్ ఆల్సో, బేకరీ ఐటమ్స్గా ఇంకొక ట్యాబ్ పెట్టాలనుకుంటున్నాం, ఇంకో కేటగిరీ పెట్టాలనుకుంటున్నాం అని వాళ్ళు ఒక రిక్వైర్మెంట్ తీసుకొచ్చారనుకోండి. మనం టెస్టింగ్ ఫేజ్లో ఉన్నప్పుడు అది ఇంప్లిమెంట్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే మన రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో ఫ్రీజ్ అయిపోయినాయి, ప్రతి ఒక్క డాక్యుమెంట్ ఫ్రీజ్ అయిపోయాకే నెక్స్ట్ ఫేజ్కి వచ్చినాయి. ఇక్కడికి వచ్చాక వాళ్ళు ఇంకో రిక్వైర్మెంట్ యాడ్ చేయాలంటే మనకు పాసిబుల్ కాదు. అర్థమవుతుందా నేనేం చెప్తున్నాను? ప్లీజ్ ఆన్సర్. Yes, ma'am. Okay, Yes, design madam. should design should be approved by the customer before testing. దీని వాటర్ ఫాల్ మోడల్లో ఫస్ట్ ఫేజ్లోనే రిక్వైర్మెంట్ అనాలిసిస్ ఫ్రీజ్ అయిపోతుంది. ఫస్ట్ ఫేజ్లోనే కస్టమర్ ఏం కావాలనుకుంటున్నాడో క్లారిటీ ఇచ్చేస్తాడు. మనం ఒక తర్వాత ఏదైనా చేంజ్ చేయాలనుకుంటున్నా కూడా ఒకసారి డాక్యుమెంట్ ఫ్రీజ్ అయ్యాక చేయలేం. ప్రాబ్లం ఇప్పుడు ఒకవేళ కస్టమర్ ఏదైనా కావాలి అనుకుంటున్నాడు, కొత్తగా ఏదైనా ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నాడు అంటే మళ్ళీ ఫేజ్ 1 నుంచి స్టార్ట్ చేయాలి. ఫస్ట్ స్టెప్ నుంచి రావాలి, మళ్ళీ సెకండ్ స్టెప్కి వెళ్ళాలి, థర్డ్ స్టెప్కి వెళ్ళాలి, ఫోర్త్ స్టెప్కి వెళ్ళాలి. దీంట్లో ప్రాబ్లం ఏంటంటే వాటర్ ఫాల్ మోడల్లో డాక్యుమెంటేషన్ చాలా ఎక్కువ ఉంటుంది. అంటే ప్రతి ఒక్క ఫేజ్కి ఒక డాక్యుమెంట్ ఉంటుంది. ప్రతి ఒక్క ఫేజ్కి ఒక డాక్యుమెంట్ తయారు చేస్తాం. రిక్వైర్మెంట్ అనాలిసిస్ ఒక డాక్యుమెంట్ తయారు చేస్తాం. ఆ డాక్యుమెంట్ అందరు రివ్యూ చేస్తారు, కస్టమర్ కూడా ఓకే అన్న తర్వాతనే నెక్స్ట్ స్టెప్కి వెళ్తాం. ఓకే, కానీ ఇక్కడికి వచ్చాక డిజైన్కి వచ్చాక కస్టమర్ ఏదైనా రిక్వైర్మెంట్ కావాలనుకున్నాడు అనుకోండి, అది అవ్వదు, అది పాసిబుల్ కాదు. అంటే మళ్ళీ ఏం చేస్తామంటే మనం ఇక్కడ ఆపేసుకుని మళ్ళీ స్టార్ట్ చేయాలి. అది ప్రాబ్లం వాటర్ ఫాల్ మోడల్తో. ఇది ప్రాబ్లం ఉన్నప్పుడు మళ్ళీ ఎందుకు చేస్తున్నాము అంటే స్మాల్ ప్రాజెక్ట్స్, కొన్ని చిన్న ప్రాజెక్ట్స్ ఉంటాయి, దానికి రిక్వైర్మెంట్స్ చాలా తక్కువ ఉంటాయి. అట్లాంటి ప్రాజెక్ట్స్కి వాటర్ ఫాల్ మోడల్ చాలా వెరీ వెరీ గుడ్ ఇంప్లిమెంటేషన్ అనమాట. అట్లాంటి ప్రాజెక్ట్స్కి మనం వెళ్ళగలుగుతాం. స్మాల్ ప్రాజెక్ట్స్కి వాటర్ ఫాల్ మోడల్ బాగా సూటబుల్ అవుతుంది.
ఎందుకంటే రిక్వైర్మెంట్స్ తక్కువ ఉన్నాయి, మనకి డాక్యుమెంటేషన్ ప్రాపర్గా ఉన్నప్పుడు డిజైన్ కూడా తొందరగా అయిపోతుంది, టెస్టింగ్ కూడా ఈజీగా చేయొచ్చు. ఎందుకంటే ఇది క్లారిటీ ఉంది కాబట్టి. దీన్ని మనం ఏం చేంజ్ చేయట్లేదు, కస్టమర్ మనకేం కొత్త కొత్త చేంజెస్ ఇవ్వట్లేదు. కాబట్టి స్మాల్ ప్రాజెక్ట్స్కి ఎక్కడైతే రిక్వైర్మెంట్స్ తక్కువ ఉన్నాయో అట్లాంటి ప్రాజెక్ట్స్కి మనము వాటర్ ఫాల్ మోడల్కి వెళ్ళొచ్చు. ఇప్పటికీ కొన్ని కంపెనీస్లో వాటర్ ఫాల్ మోడల్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ మోడల్లో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 7 phases సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్లో ఏవైతే ఉన్నాయో అవే ఫేజెస్ ఉంటాయి. సెకండ్ థింగ్, ఒక ఫేజ్ కంప్లీట్ అయినాకనే సెకండ్ ఫేజ్కి వెళ్తాం, సెకండ్ ఫేజ్ అయిపోయినాకే థర్డ్ ఫేజ్కి వెళ్తాం. ఇవి ప్రతి ఒక్కరు రివ్యూ జరుగుతుంది, ఇక్కడ రివ్యూ చేసి అప్రూవ్ చేసినాకనే నెక్స్ట్ స్టెప్కి వెళ్తాం. ప్రాబ్లం ఏంటంటే మధ్యలో ఉన్నప్పుడు ఏదైనా రిక్వైర్మెంట్ చేంజ్ వచ్చింది, ఏదైనా కొత్త మోడిఫికేషన్ చేయాలనుకున్నప్పుడు మనము దాన్ని ఇంప్లిమెంట్ చేయలేము. అది ఎయిదర్ అది ఆ సైకిల్ అయిపోయి మళ్ళీ స్టార్ట్ చేసుకోవాలా, లేకుంటే ఇక్కడ ఆపేసి మళ్ళీ స్టార్ట్ చేసుకోవాలి. అర్థమవుతుందా? Please tell me whether you have understood or not. Yes, ma'am. Yeah, oldest outdated model. Yes, outdated model. Kani still there are few companies who are using it. Small projects ki చాలా beneficial ఇది. ఇప్పుడు ఏం చేస్తారంటే వాటర్ ఫాల్ మోడల్లో కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. కొన్ని బెనిఫిట్స్ ఏమున్నాయంటే దాంట్లో డాక్యుమెంటేషన్ రిక్వైర్మెంట్స్ ఫ్రీజ్ అయ్యాయి కాబట్టి డిజైనింగ్ చాలా బాగా జరుగుతుంది, టెస్ట్ కేసెస్ కూడా మనం బాగా రాయగలుగుతాం. కాబట్టి దాంట్లో కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. అట్లాంటి బెనిఫిట్స్ని మన అజైల్ మోడల్లో కొన్ని బెనిఫిట్స్ని కంబైన్ చేసుకుని కొన్ని హైబ్రిడ్ మోడల్స్ తయారు చేస్తున్నారు అనమాట. ఎప్పుడే కానీ అవుట్డేటెడ్ మోడల్ కదా అని ఎందుకు నేర్చుకోవాలనుకుంటాం. ఇఫ్ యు నో ద పాస్ట్ దెన్ ఓన్లీ యూ కెన్ గో ఫర్ ద ఫ్యూచర్. ఎందుకు వద్దనుకున్నాం వాటర్ ఫాల్ మోడల్ అనేదని తెలియాలి కదా మీకు. దాంట్లో డ్రాబ్యాక్స్ ఏంటనేది తెలిస్తేనే కదా మన న్యూ అజైల్ మోడల్కి ఎందుకు వెళ్తున్నాం అనేది మనకు అర్థమవుతుంది. అర్థమైందా? We are learning the drawbacks of Agile waterfall model so that we can know what are the future aspects of the other model. Clear? Edan doubts unnaya? No, ma'am. Speed ga veltunnana emanna? No, ma'am. Okay. You can see the PPT meeku share chestanu ivala sure ga. Okay. First of all, ఈజీ టు అండర్స్టాండ్, దాంట్లో పెద్ద ఏం రాకెట్ సైన్స్ అయితే ఏం లేదు, వెరీ ఈజీ టు అండర్స్టాండ్ వాటర్ ఫాల్ మోడల్. ఎందుకు వాటర్ ఫాల్ అంటాము? వాటర్ ఎప్పుడు కిందనే పడుతుంది కానీ పైకి వెళ్ళగలుగుతుందా? వెళ్ళలేదు కదా. దట్ ఈస్ ద రీజన్ వీ కాల్ ఇట్ యాజ్ వాటర్ ఫాల్ మోడల్. వీ గో స్టెప్ బై స్టెప్ డౌన్, బట్ వీ కాంట్ గో ఫ్రమ్ లోవర్ టు హైయర్ స్టెప్. If I have some change in requirements, again I have to start from my step 1. Okay. వెరీ గుడ్ ఫర్ స్మాలర్ ప్రాజెక్ట్స్ కి చాలా సూటబుల్ ఇది. బట్ లాంగ్ ప్రాజెక్ట్స్ కి ఇట్ ఈస్ నాట్ సూటబుల్. ఏదైనా చిన్న డిఫెక్ట్ ఉన్నా, ఏదైనా చిన్న రిక్వైర్మెంట్ లేదా తేడా ఉన్నా ఎంటైర్ ప్రాసెస్ మళ్ళీ స్టార్ట్ చేయాలి. అది పెద్ద డ్రాబ్యాక్ దీంట్లో. బేస్డ్ ఆన్ దిస్ డ్రాబ్యాక్ అదర్ మోడల్స్ హ్యావ్ కమ్ అప్. ఈ డ్రాబ్యాక్ ని బేస్ చేసుకుని వేరే మోడల్స్ వచ్చాయి. ఓకే, అర్థమైందా? Any doubts? No doubts. Shall I go for the other model? Okay. Second model, spiral model. Spiral model గురించి ఎంతమందికి ఐడియా ఉంది? Spiral model గురించి ఎంతమందికి ఐడియా ఉంది? Okay, please see the figure. Same phases, okay, different names తో పిలుస్తున్నాము. ఇక్కడ కస్టమర్ కమ్యూనికేషన్, ప్లానింగ్, రిస్క్ అనాలిసిస్, ఇంజనీరింగ్, కన్స్ట్రక్షన్ అండ్ రిలీజ్, కస్టమర్ ఎవాల్యుయేషన్. ఓకే, మన ఎస్డిఎల్సిలో ఉండే 7 phases ఏవైతే ఉన్నాయో రిక్వైర్మెంట్ అనాలిసిస్, డిజైన్, డిఫైన్, ఇంకా ఏమున్నాయి, ఇంకా ఇంప్లిమెంటేషన్, కోడింగ్, ఇంప్లిమెంటేషన్, టెస్టింగ్, డిప్లాయ్మెంట్, మెయింటెనెన్స్ ఉన్నాయి కదా. ఆ 7 phases ని ఇక్కడ 6 కేటగిరీస్ చేసాం. సారీ, పీపీటీ ఏం చూపించట్లేదు స్క్రీన్ లో. మీకు ఈ మోడల్ కనిపించలేదా? స్పైరల్ మోడల్ కనిపించలేదా? నో. ఓకే, 1 second.
సారీ, ఐ షేర్ ఇట్ అగైన్. ఇప్పుడు ఐ గెస్ నౌ. యా కనిపిస్తుంది, ఇప్పుడు కనిపిస్తుంది. ఓకే, ఐ థింక్ దేర్ వాజ్ సమ్ మిస్టేక్. ఓకే, స్పైరల్ మోడల్ ఎందుకంటే స్పైరల్ షేప్లో ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, దాంట్లో పెద్ద నేమింగ్లో ఏముండదు, కానీ అర్థం చేసుకోవడంలో ఉంది ఇది. ఓకే, మన 7 ఫేజెస్ ఉన్నాయి కదా ఏవైతే, దాన్ని మనం 6 కేటగిరీస్కి డివైడ్ చేస్తాం ఇక్కడ. ఓకే, కస్టమర్ కమ్యూనికేషన్ అంటే మన రిక్వైర్మెంట్ అనాలిసిస్ ఫేజ్ ఉంది కదా, రిక్వైర్మెంట్ అనాలిసిస్ అండ్ డిఫైనింగ్ ద రిక్వైర్మెంట్ ఫేజ్, ఇది కస్టమర్ కమ్యూనికేషన్. ఓకే, ఇది ప్లానింగ్, కస్టమర్ రిక్వైర్మెంట్ అనాలిసిస్, డిఫైనింగ్ ద రిక్వైర్మెంట్స్, ఈ 2 ఫేజెస్, ఫస్ట్ 2 ఫేజెస్. ఓకే, రిస్క్ అనాలిసిస్ అనేది ఒక కొత్త టర్మ్. ఇక్కడ రిస్క్ క్యాల్కులేట్ చేస్తాం. ఈ ప్రాజెక్ట్ తీసుకోవడం వల్ల మనకి ఎంత రిస్క్ ఉంది, ఈ రిస్క్ తీసుకుంటే దీన్ని మనము రిస్క్ అవాయిడ్ చేయడానికి ఏమేం చేయగలుగుతాము, తీసుకోవడం వల్ల మనకి బెనిఫిట్ ఉందా లేదా అనేది ఇక్కడ ఒక కొత్త టర్మ్ వచ్చింది, రిస్క్ అనాలిసిస్. ఈ మోడల్లో మనం రిస్క్ అనాలిసిస్ చేయగలుగుతాం. 4th ఫేజ్ ఇక్కడ మనం డిజైన్ అని మాట్లాడుకుంటాం కదా ఎస్డిఎల్సిలో, ఇది ఇంజనీరింగ్ డిజైన్ ఫేజ్. ఓకే, కన్స్ట్రక్షన్ అండ్ రిలీజ్ అనేది ఇక్కడ మన డెవలప్మెంట్ అండ్ టెస్టింగ్ అని చేస్తాం కదా, ఇది కన్స్ట్రక్షన్ అండ్ రిలీజ్, ఇక్కడ 5th ఫేజ్. కస్టమర్ ఎవాల్యుయేషన్ అంటే డిప్లాయ్మెంట్, మళ్ళీ మెయింటెనెన్స్, ఇది ఇక్కడ. ఏవైతే మన ఎస్డిఎల్సిలో సేమ్ మాట్లాడుకుంటామో అవే ఇక్కడ కొద్దిగా వేరే డిఫరెన్స్గా మాట్లాడతాము. ఓన్లీ ఒక న్యూ టర్మ్ వస్తుంది, రిస్క్ అనాలిసిస్. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ రిస్క్ అనాలిసిస్ అనేది ఒకటి ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. స్పైరల్ మోడల్లో అదొక బెనిఫిట్. ఓకే, క్లియర్గా కనిపిస్తుందా పిక్చర్ కనిపిస్తుందా? ఓకే, ప్రాపర్గా అబ్జర్వ్ చేశారంటే ఈ పిక్చర్లో 4 డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, అవునా కాదా? ఓకే, ఒక్కొక్క కలర్ ఒక్కొక్క సైకిల్ రిప్రజెంట్ చేస్తుంది. అంటే నేను ఇందాకే చెప్పాను కదండి మీకు, ఒక అప్లికేషన్ అనేది ఇట్ ఈస్ నాట్ నెసెసరీ ఎవ్రీథింగ్ షుడ్ బి బిల్డ్ ఎట్ ఎ సేమ్ టైం. మొత్తం ఒకేసారి తయారు చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ బేసిక్ స్ట్రక్చర్స్ తయారు చేసి మన కస్టమర్కి ఇచ్చేయచ్చు, ఆ తర్వాత కొత్త రిక్వైర్మెంట్స్ యాడ్ చేస్తూ పోవచ్చు. సిమిలర్ లైక్ యువర్ విండోస్లో ఫస్ట్ ఎలా ఉండేది మనకి ఆపరేటింగ్ సిస్టమ్, ఇప్పుడు ఎలా ఉంది? ప్రతిసారి ఒక కొత్త వర్షన్ బిల్డ్ అవుతుందా లేదా? ప్రతిసారి ఒక కొత్త వర్షన్ వస్తుంది. ఫస్ట్ అప్పుడే ఎప్పుడో స్టార్ట్ అయిన విండోస్ ఇప్పుడు ఎంత ఉంది? విండోస్ 11 10 13 ఏ వర్షన్ జరుగుతుంది విండోస్? ఎంఎస్ మన మైక్రోసాఫ్ట్ విండోస్ అందరూ యూజ్ చేస్తున్నారు కదా, ఏ వర్షన్ జరుగుతుంది? ప్లీజ్ బీ అప్డేటెడ్. ఓకే, ఏ వర్షన్ జరుగుతుంది ఇప్పుడు? నాదైతే 11 మ్యామ్. 11. ఓకే, మోస్ట్ ఆఫ్ యూ ఆర్ యూజింగ్ 11 ఐ గెస్ నౌ. అవును, 11 యూజ్ చేస్తున్నారు ఇప్పుడు. లేటెస్ట్ ఉండేది 11 వర్షన్. ఓకే, ఎందుకు వర్షన్స్ ఇంపార్టెంట్ అంటే టెస్టింగ్ చేసేటప్పుడు మనకు వర్షన్స్ కూడా ఇంపార్టెంట్. సాఫ్ట్వేర్ వర్షన్ ఏది యూజ్ చేస్తున్నామా అనేది, అది మ్యాక్ కానివ్వండి, లినక్స్ కానివ్వండి, విండోస్ కానివ్వండి, వర్షన్లు ఇంపార్టెంట్. ఇప్పుడు ఇది ఆ స్పైరల్ మోడల్కి వస్తే ప్లీజ్ సీ ద కలర్స్. ఓకే, ఇది ఒక సైకిల్. అంటే దీంట్లో నేను ఒక రిక్వైర్మెంట్ అంటే ఒక టైప్ ఆఫ్ అప్లికేషన్ని ఒక వర్షన్ 1గా డెవలప్ చేస్తాను, బేసిక్ రిక్వైర్మెంట్ మోడల్ని డెవలప్ చేస్తాను. నెక్స్ట్ ఇదొక సైకిల్, గ్రీన్ కలర్ది. పర్పుల్ కలర్ది ఒక సైకిల్. ఓకే, 4th వన్ ఇంకో సైకిల్. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫస్ట్ ఒక రిక్వైర్మెంట్ వస్తుంది మనకి. సపోజ్ మన చాటింగ్ అప్లికేషన్ ఉందనుకోండి, వాట్సాప్ అప్లికేషన్ డెవలప్ చేయమన్నారు. వాట్సాప్ అప్లికేషన్ డెవలప్ చేయమన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ సేమ్ 6 ఫేజెస్ ఉంటాయి. ఇక్కడ ఫస్ట్ కమ్యూనికేషన్, ఇక్కడ ఈ ఏరియా కనిపిస్తుంది అందరికి? ఇస్ ఇట్ విజిబుల్? ఈ స్మాల్ పింక్ సర్కిల్ చూడండి. యా, దీంట్లో ఫస్ట్ వాట్సాప్ చాట్ లాగా డెవలప్ చేయమన్నారు. కస్టమర్ కమ్యూనికేషన్తో రిక్వైర్మెంట్ చేసుకుంటాము, ప్లాన్ చేస్తాము వెదర్ ఇట్ ఈస్ పాసిబుల్ ఆర్ నాట్, రిస్క్ చూస్తాము. ఓకే, నెక్స్ట్ డిజైన్ చేస్తాము, డెవలప్ అండ్ టెస్ట్ చేస్తాము, తర్వాత ఎవాల్యుయేట్ చేస్తాం. అంటే అది డిప్లాయ్ చేసి మనము కస్టమర్కి హ్యాండ్ ఓవర్ మెయింటెనెన్స్ అని చేసేసి ఫస్ట్ బిల్డ్గా ఇస్తాం. బిల్డ్ ఈజ్ నథింగ్ బట్
ఫస్ట్ కైండ్ ఆఫ్ వర్షన్, ఫస్ట్ వర్షన్ మనము సాఫ్ట్వేర్ మనం డెలివర్ చేస్తాం. ఇక్కడ ఏంటంటే బెనిఫిట్, మొత్తం ప్రాజెక్ట్ అయిపోయేంత వరకు కస్టమర్ వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. అతనికి ఒకటి వచ్చేస్తుంది అనమాట, బేసిక్ మోడల్ వచ్చేస్తుంది. ఆ తర్వాత కస్టమర్ ఏదైనా రిక్వైర్మెంట్స్ ఉన్నాయనుకో, ఆ టాప్ ఆఫ్ ఇట్ మనకు మళ్ళీ చెప్తాడు. అప్పుడు మనం ఏం చేస్తామంటే సెకండ్ వర్షన్కి వెళ్తాం. మళ్ళీ కస్టమర్తో మీటింగ్లకి పెట్టుకుని ఏమేమి రిక్వైర్మెంట్స్ అడిషనల్గా చేయాలి, తర్వాత మళ్ళీ ప్లానింగ్ అవుతుంది, మళ్ళీ రిస్క్ అనాలిసిస్ చేస్తాం, ఇంజనీరింగ్ అంటే డిజైన్, మళ్ళీ డెవలప్మెంట్ చేసి తర్వాత మళ్ళీ డిప్లాయ్మెంట్ చేస్తాం. కానీ ఏదైతే అడిషనల్గా చెప్పాడో ఆల్రెడీ డెవలప్ చేసి ఉంటాం కదా, ఆన్ ద టాప్ ఆఫ్ ఇట్ వీ విల్ స్టార్ట్ బిల్డింగ్ ఇట్. ఫస్ట్ బేసిక్ స్ట్రక్చర్ ఇస్తాము, తర్వాత కొత్త రిక్వైర్మెంట్స్ అని దాని మీద మళ్ళీ యాడ్ చేసేసి సెకండ్ వర్షన్గా ఇస్తాం. అర్థమవుతుందా? సెకండ్ వర్షన్గా డెవలప్ అయినాక మళ్ళీ కస్టమర్ ఓకే నాకు ఇంకా ఫీచర్స్ యాడ్ ఆన్ చేయాలి, వేరే ఫీచర్స్ యాడ్ ఆన్ చేయాలంటే ఏవైతే ఫీచర్స్ ఉన్నాయో మళ్ళీ అవే వాటర్ ఫాల్ మోడల్ సైకిల్ ప్రతి సైకిల్లో రిపీట్ అయితే ఆ ఏవైతే ఫేజెస్ ఉన్నాయో ప్రతి దాంట్లో రిపీట్ అవుతూ పోతుంటాయి. కానీ వర్షన్ ఏమవుతుంది, మీ ప్రోడక్ట్ ఏమవుతుంది, ఇంప్రూవ్ అయితే పోతుంది, ఇంక్రిమెంటల్గా ఇంప్రూవ్ అవుతుంది. సో స్పైరల్ మోడల్ని మనం ఏమంటామంటే ఇటరేటివ్ and incremental model. Iterative and incremental model. Please remember that. Okay. Iterative అంటే రిపీట్ అవుతుంది. ఏం రిపీట్ అవుతుంది ఇక్కడ? ఏవైతే బేసిక్ 7 స్టెప్స్ ఆఫ్ ద ఎస్డిఎల్సి ఉన్నాయో అవి రిపీట్ అవుతున్నాయి ప్రతి సైకిల్లో. ఓకే. ఇంక్రిమెంట్ ఏమవుతుంది, ఒక సైకిల్ అయిపోయినాక మనం రిక్వైర్మెంట్స్ యాడ్ చేసుకుని ఇంకో వర్షన్ బిల్డ్ చేయగలుగుతున్నాం. ఆ సెకండ్ వర్షన్ కూడా మళ్ళీ రిపీట్ చేసుకుని ఆ 7 ఫేజెస్ మళ్ళీ ఇంకో థర్డ్ వర్షన్ బిల్డ్ చేసుకుంటున్నాం. ఇక్కడ ఏమవుతుందంటే కస్టమర్కి ఏదైనా రిక్వైర్మెంట్స్ ఏదైనా కొత్త ఫీచర్స్ యాడ్ చేయాలనుకుంటుంటే యాడ్ చేయగలుగుతారు. అది సెకండ్ వర్షన్గా లేకుంటే థర్డ్ వర్షన్గా అలా ఇస్తాం అన్నమాట. అర్థమైందా? షుడ్ ఐ రిపీట్? No need, ma'am. అర్థమైందా అందరికీ? ఎస్ ఓకే. ఇటరేటివ్, ఈచ్ అండ్ ఎవ్రీ సైకిల్ ఈస్ రిపీటింగ్. ఇంక్రిమెంటల్, ప్రతిసారి ఒక కొత్త వర్షన్ వస్తుంది. అందుకని డిఫరెంట్ కలర్స్తో పెట్టాను మీకు ప్రాపర్గా అర్థం అవ్వాలని. ఇది ఫస్ట్ సైకిల్, ఇది సెకండ్ సైకిల్, థర్డ్ సైకిల్ అండ్ ఫోర్త్ సైకిల్. కానీ దీంట్లో మేజర్ ప్రాబ్లం ఏంటంటే ప్రతి ఒక్క సైకిల్లో మీరు వాటర్ ఫాల్ మోడల్ని వాడుతున్నారు. అంటే కమ్యూనికేషన్ అయిపోయినాకనే ప్లానింగ్ వస్తుంది, ప్లానింగ్ అయిపోయినాకే రిస్క్ అనాలిసిస్ వస్తుంది, తర్వాత డిజైన్ వస్తుంది. అన్ని దానిలలో సేమ్ స్టెప్స్ రిపీట్ అవుతున్నాయి. ఓకే. ఇప్పుడు ఒక సినారియో ఉంది. కస్టమర్ ఉన్నారు. అతను ఏమంటారంటే వెన్ వీఆర్ ఇన్ ద వర్షన్ 1లో ఇక్కడ ఇంజనీరింగ్ ఫేజ్లో ఉన్నప్పుడు కొత్త రిక్వైర్మెంట్ యాడ్ చేయాలి అంటాడు. వర్షన్ 1 ఇంకా బిల్డ్ చేయలేదు, కొత్త రిక్వైర్మెంట్ నుండి నాకు యాడ్ చేస్తారా అని అడుగుతారు. కెన్ వి యాడ్ ద రిక్వైర్మెంట్ యాడ్ చేయగలుగుతామా? ఇది ఫస్ట్ సైకిల్లో మనము రిక్వైర్మెంట్ కలెక్ట్ చేసుకున్నాం, రిస్క్ అనాలిసిస్ కూడా చేసేసాము, ఇంజనీరింగ్ ఫేజ్లో ఉన్నాం, అంటే డిజైన్ ఫేజ్లో ఉన్నాం. డిజైన్ ఫేజ్లో ఉన్నప్పుడు కస్టమర్ వచ్చి అడుగుతారు, ఓకే నాకు కొత్త మాడ్యూల్ యాడ్ చేయాలి, మాడ్యూల్ యాడ్ చేయండి అని అడుగుతాడు. షుడ్ బి యాడ్ ఆర్ షుడ్ బి నాట్ యాడ్? యాడ్ చేయాలా వద్దా? ఎందుకంటే we can't add it, we can only add after the version 1 is finished. version 1 అయిపోయాకనే కొత్త రిక్వైర్మెంట్ యాక్సెప్ట్ చేయగలుగుతాము. ఈ సైకిల్లో ఉన్నప్పుడు కొత్త రిక్వైర్మెంట్స్ యాడ్ చేయలేం. సైకిల్ అయిపోయాక సెకండ్ వర్షన్కి వెళ్తున్నప్పుడు మనం కొత్త రిక్వైర్మెంట్స్ యాక్సెప్ట్ చేస్తాం. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్? అర్థమైందా? ఓకే. మధ్యలో మనం రిక్వైర్మెంట్స్ యాడ్ చేయలేం. వర్షన్ అయిపోయాక కొత్త సైకిల్ స్టార్ట్ చేసేటప్పుడు రిక్వైర్మెంట్స్ యాడ్ చేయగలుగుతాం. బెనిఫిట్ ఏంటంటే వాటర్ ఫాల్ మోడల్ కంటే చాలా బెటర్, ఎందుకంటే అట్లీస్ట్ రిక్వైర్మెంట్స్ యాక్సెప్ట్ చేస్తున్నాం. ప్రాబ్లం ఏంటంటే ప్రతిసారి అవే డాక్యుమెంట్స్ రిపీటింగ్ అవుతుంటాయి. ఎందుకంటే సెకండ్ దానికి వెళ్ళినప్పుడు
మన వర్షన్ 1 కూడా చూసుకోవాలి. ఏమేమి బిల్డ్ చేసామా? ఏమేమి అయిపోయాయి? ఓకే. ఇది అయిపోయాయి. దీంట్లో ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి అవన్నీ చూసుకొని మళ్ళీ సెకండ్ వర్షన్‌కెళ్ళాల. అది ప్రాబ్లమ్. ఓకే. కానీ వన్ ఆఫ్ ద మేజర్ బెనిఫిట్స్ ఆఫ్ ద స్పైరల్ మోడల్ ఈస్ రిస్క్ అనాలిసిస్. రిస్క్ అనాలిసిస్ చేస్తాం మనం ఈ మోడల్‌లో. ఎంత రిస్క్ ఉంది ఈ ప్రాజెక్ట్ తీసుకోవడంలో? ఆ రిస్క్‌ని అవాయిడ్ చేయడానికి ఏమేమి ఫ్యాక్టర్స్ మనం తీసుకోవచ్చు రిస్క్ అవాయిడ్ చేయడానికి అనేది మనం క్యాల్కులేట్ చేయగలుగుతాం. ఓకే. ఎప్పుడు స్పైరల్ మోడల్‌కెళ్ళాల. కాంప్లెక్స్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. రిస్కియర్ మోడల్స్ ఉన్నాయి. అప్పుడు మనం వెళ్తాము స్పైరల్ మోడల్‌కెళ్తాం. ఓకే. స్పైరల్ మోడల్ ఎప్పుడు చూస్ చేసుకోవాలో వెన్ వీ హ్యావ్ ఎ కాంప్లెక్స్ ప్రాజెక్ట్స్ ఆర్ రిస్క్ బేసిస్ స్క్రీన్ ప్రాజెక్ట్స్ క్లోజ్ కొన్ని అయిపోయింది. ఉంటాయి. Yeah, I'll open it. 1 second, I'm opening it. Okay. Hey, everyone is comfortable with Telugu, right? సగం క్లాస్ అయిపోయాక అడుగుతున్నా కదా. Yes. ఓకే. Yes, madam. ఓకే. ఓకే. ప్రోస్ ఏంటంటే మీరు మొత్తం సాఫ్ట్వేర్ అయిపోయేంత వరకు కస్టమర్ వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. మీకు చూసింటారు కదా సైకిల్లో బేస్ స్ట్రక్చర్ మనం ముందుగానే కస్టమర్కి ఇచ్చేస్తాం. ముందుగానే ప్రొడ్యూస్ చేసేస్తాం సాఫ్ట్వేర్ సైకిల్లో. స్మాల్ ప్రాజెక్ట్స్‌కి సూటబుల్ కాదు. ఇంకోటి ఏంటంటే కాంప్లెక్స్ ప్రాజెక్ట్స్‌కి ఇది బాగా హై రిస్క్ ప్రాజెక్ట్స్ అని కొన్ని ఉంటాయి. కొన్ని ప్రాజెక్ట్స్ దానికి వెరీ సూటబుల్ ఇట్లాంటిది. ఇంకో డ్రాబ్యాక్ ఏంటంటే ఒక సైకిల్లో మధ్యలో ఉన్నప్పుడు నేను రిక్వైర్మెంట్స్ చేంజ్ చేయలేను. నెక్స్ట్ వర్షన్‌లో కావాలంటే చేయగలుగుతాను. కానీ ఆ వర్షన్‌లో నేను రిక్వైర్మెంట్స్ చేంజ్ చేయలేను. క్లియర్? ఎస్ ఆర్ నో? బోరింగ్‌గా ఉందా? ఏం చేయాలి? థియరీ తప్పదు. కాలేజ్‌లోనే చదవలేదు మేడం. ఇప్పుడు చదవాల్సి వస్తుందని ఎంతమంది అనుకుంటున్నారు? ఎవరు అనుకోవట్లేదా ఏంటి? నేనైతే అనుకుంటున్నా. అప్పుడు ఇంత క్లారిటీగా చెప్పలేదు. మేబీ చెప్పింటారు. మనం వినింటాం కదా. కాలేజ్ కదా అది. అప్పుడు అవసరం ఉండదు మేడం, ఇప్పుడు ఇంట్రెస్ట్ వచ్చింది. ఇప్పుడు తప్పదు వినాలి. జాబ్ కావాలి అంటే వినాలి. అక్కడికి వెళ్ళాక ఈ ప్రాజెక్ట్‌లోకి వెళ్ళాక మనము వాళ్ళు ఏదో చెప్తున్నారు, మనం ఏదో వింటున్నాం అనుకోలేం కదా. అట్లీస్ట్ బేసిక్ మనం మాట్లాడాలా. ఆ కాన్ఫిడెన్స్ కోసమే ఇది అంతే. ఏదో ఇది చదివేస్తే ఇది వచ్చేస్తుందని కాదు. మీకు అట్లీస్ట్ ఒక ఐడియా ఉండాల. ఇండస్ట్రీలో ఇవి ఉన్నాయి, ఇవి లేవు. ఓకే. ఇలా మాట్లాడొచ్చు, ఇది మాట్లాడకూడదు అనేది ఒక క్లారిటీ ఉండాలి. దానికోసం ఇవన్నీ మనం నేర్చుకునేది అంతే. ఓకే. వాటర్ ఫాల్ మోడల్ అర్థమైందా? క్లారిటీ కదా? హలో మేడం. ఎస్. హలో మేడం. ఎస్. వర్షన్ 1లో మనం ఒకటి సెటప్ చేసాం. సెటప్ చేస్తుంటే సెట్ కావట్లేదు. అప్పుడు వర్షన్ 1 ఏదన్నా చేంజ్ చేయడానికి ఆప్షన్ ఏమైనా ఉండిద్దా? వర్షన్ 1 ఓకే. వర్షన్ 1లోనే నాకు ప్రాబ్లం వచ్చింది అంటున్నాను. ఓకే. వర్షన్ 1లో నాకు ప్రాబ్లం వచ్చింది. సపోజ్ ఓకే అండి. వర్షన్ 2 మాత్రం ఎన్నిసార్లు చేసినా సెట్ అవ్వట్లేదు. సో వర్షన్ 1 చేంజ్ చేస్తేనే సెట్ అయ్యింది అని అనిపిస్తే ఇట్ ఈస్ పాసిబుల్. ఇంకా అదే కదా. అందుకనే కదా మనకి ఇక్కడ ఒకటి ఉంది. రిస్క్ అనాలిసిస్ అనేది ఒకటి ఉంది. వర్షన్ 2లో కూడా ఎప్పుడైతే ప్లానింగ్ చేసి ఈ 2 ఫేజ్‌ల్లో ఏం చేస్తామంటే మళ్ళీ మనం క్లారిటీ తీసుకుంటాం. ఓకే. మన వర్షన్ మోడల్ ఇవి ఉంది. ఇది మనం ఈ రిక్వైర్మెంట్ తీసుకున్నామంటే దానికి ఎఫెక్ట్ అవుతుంది. ఇక్కడ మనకి ఏం చేస్తామంటే డిసైడ్ చేస్తాం వెదర్ అది ఇంప్లిమెంట్ చేయగలుగుతామా లేదా అనేది. వర్షన్ 2 యాక్సెప్ట్ చేసేటప్పుడు మళ్ళీ మనం క్లయింట్‌తో మీటింగ్ పెట్టుకుంటాం అనమాట. వాళ్ళు ఈ రిక్వైర్మెంట్ అడిగితే మనం చెప్తాం మనం. ఓకే. నువ్వు ఈ రిక్వైర్మెంట్ అడుగుతున్నావు. కానీ మన దగ్గర ఉండే వర్షన్ ఇది. మనం ఇది ఇంప్లిమెంట్ చేస్తే నీ వర్షన్ 1 అన్‌స్టేబుల్ అవుతది అని మనం వాళ్ళకి ఒక క్లారిటీ ఇవ్వగలుగుతాం. అంతేగాని వాళ్ళు అడిగారు కదా అని మనం పెట్టేయము. అందుకని ప్రతి ఒక్క ఫేజ్ మళ్ళీ జరుగుతుంది. ఇక్కడ ఒక రిస్క్ అనాలిసిస్ ఫేజ్ ఉంది కదా. ఇక్కడికి మనకు అర్థమైపోతుంది అనమాట. ఒకవేళ వాళ్ళు అడిగిన ఫీచర్స్ పెట్టడం వల్ల మన వర్షన్ 1 అన్‌స్టేబుల్ అయితే మనం చెప్పేస్తాం అనమాట కస్టమర్‌కి. అక్కడితో ఆపేస్తాం. క్లారిటీ అర్థమైందా? ఓకే మేడం. ఎస్ మేడం. క్లియర్. మీ డౌట్ క్లారిఫై అయిందా? ఎస్ మేడం.
Okay, any more doubts? Satish, Surendra, Mahendra, Brahma, Pranit, Ravi. Any doubts? No. ఏదో ఒకటి మేడం చెప్పండి మేడం, ఆ గంట అయిపోవాలన్నట్టున్నారు. అవునా? ప్లీజ్ మే టేక్ ఇట్ సీరియస్లీ. ఓకే, జోక్స్ అపార్ట్, మీ మీ బెనిఫిట్ కోసం ఇవన్నీ క్లాసెస్. ఓకే ఓకే, ఐ హోప్ ఐ షాల్ ఐ గో ఫర్ ద నెక్స్ట్ మోడల్. వి మోడల్కి వెళ్దామా? వి మోడల్కి వెళ్దామా? డౌట్స్ లేవంటున్నారు. వి మోడల్కి వెళ్దామా? మేడం ఆ లాస్ట్ లోది అది అర్థం కావట్లేదు, పేరేంటిది మేడం ఒకసారి చెప్తారా? కస్టమర్ కమ్యూనికేషన్ డౌన్ లో ఉంది. కస్టమర్ కస్టమర్ ఎవాల్యుయేషన్. కమ్యూనికేషన్, కస్టమర్ ఎవల్యూషన్ మిడిల్ లోది. కస్టమర్ ఇదా ప్రాజెక్ట్ ఎంట్రీ యాక్సిస్. ఓ అంటే ఓకే ఇది నేను నా ప్రాజెక్ట్ లైన్ పెట్టుకున్నాను అనమాట. అంటే డెడ్ లైన్ లాగా ఇక్కడ నుంచో ఇట్లా స్టార్ట్ అవుతుంది, ఇక్కడ నాకు డెలివరీ ఇస్తున్నాను. మళ్ళీ సెకండ్ సైకిల్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, ఓకే ఓకే ఇక్కడ సెకండ్ వర్షన్ ఇస్తున్నా, మళ్ళీ థర్డ్ వర్షన్. ప్రాజెక్ట్ ఎంట్రీ యాక్సిస్ షేర్ చేస్తున్నాను పీపీటీ, మీరు ఇబ్బంది పడద్దు, సేమ్ ఇదే ఉంటుంది పీపీటీలో కూడా. ఓకే 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 ఓకే, అండ్ దెన్ ఐ విల్ గో ఫర్ ద థర్డ్ మోడల్. కనిపిస్తుందా? ఓకే, థర్డ్ మోడల్ వెరిఫికేషన్ అండ్ వ్యాలిడేషన్ మోడల్, వి మోడల్ అంటాం. వి మోడల్ గురించి ఎంతమంది విన్నారో తెలియదు కానీ, బట్ యూ హ్యావ్ టు లర్న్ ఇట్. ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మోడల్. Actually some people call it as VV model. Okay, verification and validation model. మీ చాట్ బాక్స్ చూసుకుంటుండండి, నేను టైప్ చేస్తుంటా అప్పుడు. ఓకే, వెరిఫికేషన్ అండ్ వ్యాలిడేషన్ మోడల్. వెరిఫికేషన్ ఉంటుంది, వ్యాలిడేషన్ ఉంటుంది. వెరిఫికేషన్ అంటే ఏంది, వ్యాలిడేషన్ అంటే ఏంది అనేది ఈరోజు మనము అర్థం చేసుకోవాలి. సేమ్ అగైన్ అవే ఫేజ్లు, మన సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అయితే ఏ 7 ఫేజెస్ తీసుకున్నామో అవే, బట్ వీఆర్ నాట్ షోయింగ్ ద డిప్లాయ్మెంట్ థింగ్స్ ఓవర్ హియర్. డిప్లాయ్మెంట్ మెయింటెనెన్స్ మనం చూపించట్లేదు ఇక్కడ. మనం ఫస్ట్ 5 టెస్టింగ్ అయితే ముందు ఏవైతే 4 ఫేజెస్ ఉంటాయో అవి చూపిస్తున్నాం ఇక్కడ. వి షేప్ లో ఉంది కాబట్టి ఇది వి మోడల్ అంటాం. కనిపిస్తుంది కదా పిక్చర్, అందరికి కనిపిస్తుంది కదా? Yes. Okay, since it is in the shape of a V, we call it as a V model. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ని మనం వెరిఫికేషన్ ఫేజ్ అంటాం. వెరిఫైయింగ్ అంటే మనం క్రాస్ చెక్ చేసుకుంటాం, రివ్యూ చేస్తాం డాక్యుమెంట్స్ అన్ని. ఓకే, ద సెకండ్ సైడ్ అంటే రైట్ హ్యాండ్ సైడ్ ని మనం వ్యాలిడేషన్ ఫేజ్ అంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బెనిఫిట్ ఆఫ్ దిస్ మోడల్ ఏంటంటే, ప్రతి ఫేజ్ కి అంటే మనకు బిఫోర్ టెస్టింగ్ ఏమేమైతే ఫేజ్లు ఉన్నాయో, వాట్ ఆర్ ద ఫేజెస్ బిఫోర్ టెస్టింగ్? రిక్వైర్మెంట్ ఫేజ్. ఓకే, రిక్వైర్మెంట్ అండ్ డిజైన్ రెండు కలిపి ఒకటే పెట్టేశాను ఇక్కడ. రిక్వైర్మెంట్ ఫేజ్, డిజైనింగ్ ఫేజ్. ఓకే, ఇన్ ద డిజైనింగ్ వీ హ్యావ్ హై లెవెల్ డిజైన్ అండ్ లో లెవెల్ డిజైన్ అండ్ కోడింగ్ ఫేజ్. ఏవైతే ఫేజెస్ ఉన్నాయో టెస్టింగ్ కంటే ముందు అవన్నిటిని బ్రేక్అవుట్ చేసుకుని ప్రతి ఒక్క దానికి ఒక టెస్టింగ్ అలోకేట్ చేసాం. ఒక టెస్టింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది. రిక్వైర్మెంట్ అనాలిసిస్ లో ఏదైతే కస్టమర్ దగ్గర నుంచి రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ వస్తాయో అక్కడ ఒక వెరిఫికేషన్ జరుగుతుంది, ఎవాల్యుయేట్ చేస్తాం. అతను అడిగిన దానికి అది సూటబుల్ అవుతుందా లేదా, మన వల్ల అవుతుందా లేదా. ఓకే, కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి కస్టమర్వి, కొన్ని పిచ్చి రిక్వైర్మెంట్స్ ఉంటాయి. అలాంటివి మనం పాయింట్అవుట్ చేస్తాం. ఓకే, మీరు ఇది అడుగుతున్నారు, ఇది ఫీజిబుల్ కాదు, ఇది ఫీజిబుల్ అవ్వాలి, మీకు వేరే రకంగా ఇవ్వగలుగుతాము అనేది మన యాక్సెప్టెన్స్ టెస్టింగ్ లో అలా చేస్తాం. సిస్టమ్ డిజైన్, సిస్టమ్ అంటే ఓవరాల్ ఎలా ఉండాలా, మన అప్లికేషన్ ఎలా ఉండాలి అనేది ఒకటి మనం డిజైన్ చేస్తాం. దానికి ఒక టెస్టింగ్ ఉంటుంది, సిస్టమ్ టెస్టింగ్. హై లెవెల్ డిజైన్, ఓవర్ వ్యూ ఆఫ్ ద అప్లికేషన్, దానికి ఒక టెస్టింగ్ అలోకేట్ చేసాం, ఇంటిగ్రేషన్ టెస్టింగ్. లో లెవెల్ డిజైన్ అంటే ఒక్కొక్క మాడ్యూల్ ఎలా ఉంటుంది దానికి ఇండివిజువల్ గా టెస్టింగ్, యూనిట్ లెవెల్ టెస్టింగ్. సో first and foremost benefit of V model is each and every phase is assigned with a testing team. ఓకే, ఇండస్ట్రీకి వెళ్ళాక మీరు అనుకుంటారు మీరే అన్ని టెస్ట్లు చేస్తారా అనేది. లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక క్లారిటీ ఉండాలి ఏంటంటే, అక్కడ ఇండస్ట్రీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెస్టింగ్ టీమ్స్ ఉంటాయి.
యూఏటి టీమ్ అని, యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ టీమ్ అని, ఎస్ఐటి టీమ్, సిస్టమ్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ టీమ్, జియూఐ టీమ్, డేటాబేస్ టెస్టింగ్ టీమ్, ఇలా చాలా టీమ్స్ ఉంటాయి. మీకు ఏ ప్రాజెక్ట్ ఇస్తారో ఆ ప్రాజెక్ట్ ఎలా ఉంటుందో దాన్ని బట్టి మీకు రోల్ అసైన్ చేస్తారు. ఓకే, సో వై యు ఆర్ లెర్నింగ్ దిస్, మీకు ఒక ఓవర్వ్యూ ఉంటుంది. ఒకవేళ సడన్ గా మిమ్మల్ని డేటాబేస్ టెస్టింగ్ వేసారంటే మీకు ఐడియా ఉండాలి ఏం చేస్తారు అక్కడ అనేది. ఎస్ఐటికి వేసారంటే ఎస్ఐటిలో ఏం చేస్తారు అనేది ఐడియా ఉండాలి. ఓకే, వి మోడల్లో ఏం చేస్తామంటే ప్రతి ఒక్క రిక్వైర్మెంట్ కి ఒక టెస్టింగ్ మనం ముందుగానే మనం క్రాస్ వెరిఫై చేసుకుంటాం. ఓకే, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ని వెరిఫికేషన్ ఫేజ్ అని ఎందుకు అంటామంటే ప్రతి ఒక్క ఫేజ్ మనం వెరిఫై చేస్తాం, రివ్యూ చేస్తాం. ఒక్కొక్క డాక్యుమెంట్ ని వెరిఫై చేసిన తర్వాతనే నెక్స్ట్ స్టేజ్కి వస్తుంది, డిజైన్ ఫేజ్కి వస్తుంది. డిజైన్ ఫేజ్ లో కూడా మళ్ళీ అందరు రివ్యూ చేస్తారు, సిస్టమ్ టెస్టింగ్ టెస్ట్ కేసెస్ రాసుకుంటారు, టెస్ట్ యూనిట్స్ అదేంటి టెస్ట్ సినారియోస్ రాసుకుని ఓకే ఇది పాసిబుల్ కాదు, కొన్ని పాసిబుల్ కానేటివన్నీ కస్టమర్కి చెప్తాం అనమాట, ఇవి పాసిబుల్ కాదు, డెవలపర్ టీమ్కి ఇన్ఫార్మ్ చేస్తాం. వాళ్ళని రివ్యూ చేసిన తర్వాత అన్ని ప్రాపర్ అయ్యాకే హై లెవెల్ డిజైన్కి వస్తారు. హై లెవెల్ డిజైన్లో కూడా ఆర్కిటెక్చర్ డిజైన్ చేస్తారు కదా, అంటే నా అమెజాన్లో ఈ కేటగిరీస్ ఉండాలా, పేమెంట్ ఇలా ఉండాలా, ప్రోడక్ట్ కార్ట్ ఇలా ఉండాలా, ప్రోడక్ట్ వ్యూ పేజ్ ఇలా ఉండాలి అని మనం డిజైన్ చేస్తాం కదా. అక్కడ కూడా వాళ్ళు డాక్యుమెంటేషన్ తయారు చేస్తారు. ఆ డాక్యుమెంటేషన్ని రివ్యూ చేస్తారు ఎవరు, ఇంటిగ్రేషన్ టెస్టింగ్ టీం రివ్యూ చేసి ఓకే ఇది ఓకే దీనికి కూడా మనం టెస్టింగ్ చేయొచ్చు అని వాళ్ళు ఓకే చెప్పాకే నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం. అన్ని ఫేజెస్కి ప్రతి ఒక్కసారి అన్ని టెస్ట్ సినారియోస్ టెస్ట్ కేసెస్ ఓకే అనుకున్న తర్వాతే కోడింగ్కి వెళ్తుంది. కోడింగ్కి వెళ్ళాక అక్కడ డెవలప్ అవుతుంది అప్లికేషన్. అర్థమవుతుందా? లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఏవైతే ఫేజెస్ ఉన్నాయో కోడింగ్ కంటే ముందు మనం ప్రతి ఒక్క ఫేజ్ని రివ్యూ చేస్తాం అన్నమాట. ఎంతవరకు పాసిబిలిటీ ఆ రిక్వైర్మెంట్ని ఎలా టెస్ట్ చేయొచ్చు, ఆ రిక్వైర్మెంట్ టెస్ట్ చేయడం వల్ల మనకి ఏం అవుట్పుట్ వస్తుంది, అవన్నీ మనము ముందుగానే థియరిటికల్గా అసెస్ చేసుకుంటాం. థియరిటికల్గా ఇక్కడేం ప్రాక్టికల్గా ఉండదు, అందుకనే వెరిఫికేషన్ ఫేజ్ అంటున్నాం. థియరిటికల్గా మనం అనలైజ్ చేసుకుంటాం, టెస్టింగ్ డిపార్ట్మెంట్ మనకి హెల్ప్ చేస్తుంది ఇక్కడ. అర్థమవుతుందా? Yes. ఎనీ డౌట్స్? వెరిఫికేషన్ ఫేజ్ అర్థమైందా? Yes, ma'am. అర్థమైందా వెరిఫికేషన్ ఫేజ్? మేడం ఒకసారి రిపీట్ చేస్తారా? ష్యూర్. ఓకే, మనకి 7 phases ఉన్నాయి కదా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్లో. కీపింగ్ ద డిప్లాయ్మెంట్ మెయింటెనెన్స్ ఫేజ్ పక్కకు పెట్టేసి ఏవైతే 5 phases ఉన్నాయో, రిక్వైర్మెంట్ అనాలిసిస్, డిఫైనింగ్, డిజైనింగ్, కోడింగ్, టెస్టింగ్, ఆ 5 phases ని మనము ఒక వి మోడల్గా పెట్టాం. వి మోడల్గా అంటే ఎలా వెళ్ళాలి, మనము టెస్టింగ్ వరకు ఎలా వెళ్ళచ్చు, ఏ దారిలో వెళ్తే మనకు బెనిఫిషియల్గా ఉంటుంది అనేది ఈ వి మోడల్లో మనకి అర్థమవుతుంది. మామూలుగా వాటర్ ఫాల్ మోడల్లో ఏం ప్రాబ్లం వస్తుంది, టెస్టింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? వాటర్ ఫాల్ మోడల్లో ప్రాబ్లం ఏంటి? టెస్టింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది వాటర్ ఫాల్ మోడల్లో? ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? కంప్లీట్ అయినాక. వాటర్ ఫాల్ మోడల్లో మన టెస్టింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఆఫ్టర్ ద 4 phases అయిపోయాకనే టెస్టింగ్ స్టార్ట్ అవుతుంది. అవునా కాదా? అంటే టెస్టింగ్ చాలా లేట్గా స్టార్ట్ అవుతుంది. టెస్టింగ్ లేట్గా స్టార్ట్ అవడం వల్ల మనకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎప్పుడే కానీ ఫస్ట్ నుంచి మనం టెస్టింగ్ చేసుకుంటూ వస్తుంటే మనకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అవునా కాదా? ప్రోడక్ట్ ప్రాపర్ పాత్లో వెళ్తుందా లేదా అనేది మనకు ఒక క్లారిటీ వస్తుంది, ఒక ఐడియా వస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడంతా ఏదైనా ఎర్రర్స్ పెట్టుకుని ఈ ఫేజ్కి వచ్చినాక నన్ను టెస్ట్ చేయమంటే ఆల్రెడీ ఇక్కడ ఎర్రర్ ఉంది, ఇక్కడ మిస్టేక్ ఉంది, రిక్వైర్మెంట్లోనే నాకు మిస్టేక్ ఉంది, ఇక్కడికి వచ్చి టెస్ట్ చేయమంటే అప్లికేషన్ సక్సెస్ఫుల్ అవుతుందా? టైమ్ అండ్ మనీ విల్ బి సేవ్డ్. ఎస్ సతీష్, టైమ్ అండ్ మనీ విల్ బి సేవ్డ్. కాబట్టి టెస్టింగ్ ఫస్ట్ నుంచే చేసుకుంటూ వస్తే మనకి టైం మనీ సేవ్ అయితే, అలానే కాకుండా ఇంకా అప్లికేషన్ ఏదైతే డెవలప్ చేస్తున్నామో ఇంకా ప్రాపర్గా డెవలప్ చేయగలుగుతాం. ఓకే, మనం ఇక్కడే మనం రెక్టిఫై చేసుకున్నామంటే ఏదైతే డిఫెక్ట్ ఉందో డిజైనింగ్ ఫేజ్కి వచ్చినాక ఆబ్వియస్గా అది కూడా రెక్టిఫై అయిపోతుంది, టెస్టింగ్ ఫేజ్లో మనకి ఈజీ అయిపోతుంది. సో
ఇది ఒక డ్రాబ్యాక్ వాటర్ ఫాల్ మోడల్లో. సరేలే అని స్పైరల్ మోడల్ చూస్తాం. స్పైరల్ మోడల్లో కూడా ఏమవుతుంది, టెస్టింగ్ ఎప్పుడు వస్తుంది? సరే వర్షన్ వైజే వెళ్తున్నాం, వర్షన్ వైజ్ వెళ్ళినా కూడా టెస్టింగ్ ఎక్కడ వస్తుంది? ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ ప్లానింగ్, రిస్క్ అనాలిసిస్, డిజైన్ అయిపోయాక ఇక్కడ వస్తుంది టెస్టింగ్. ఓకే, సపోజ్ రిస్క్ అనాలిసిస్ చేశారు, రిస్క్ అనాలిసిస్ చేయడం వల్ల సగం డిఫెక్ట్స్ ఏమైనా వెళ్ళిపోతాయి. కానీ సపోజ్ స్టిల్ ఏదైనా డిఫెక్ట్ ఉంది, మనకు తెలియని డిఫెక్ట్ ఉంది, అది క్యారీ ఫార్వర్డ్ అయిందనుకో ఇక్కడ తెలుస్తుంది. దానివల్ల ఏమవుతుంది, ఈ టైం అంతా మనం స్పెండ్ చేసాం కదా, మేబీ ఒక 2-3 వీక్స్ మంత్స్ స్పెండ్ చేసి ఉంటాం కదా, అదంతా వేస్ట్ అయిపోతుంది. ఓకే, ఇది డ్రాబ్యాక్స్ ఆఫ్ స్పైరల్ మోడల్ యాజ్ వెల్ యాజ్ ద వాటర్ ఫాల్ మోడల్. అది అవాయిడ్ చేయడానికి వీ హ్యావ్ కమ్ అప్ విత్ ద వి మోడల్. వి మోడల్లో ఏమంటే ఫస్ట్ నుంచి టెస్టింగ్ చేస్తూ వస్తుంటే వీ క్యాన్ గెట్ ఏ బెటర్ క్వాలిటీ ప్రోడక్ట్ అండ్ ఆల్సో వీ క్యాన్ మేక్ ష్యూర్ దట్ దెర్ ఆర్ లెస్ నెంబర్ ఆఫ్ డిఫెక్ట్స్ తక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్లోనే నాకు ఇక్కడ తెలిసిపోతుంది, ఓకే ఇతను అడిగిన రిక్వైర్మెంట్ ప్రాపర్గా లేదు, ఎందుకు మనం టెస్ట్ చేయాలి అనేది ఇక్కడే మనము కట్ చేసేస్తాం దాన్ని. అర్థమవుతుందా? ఇన్ వెరిఫికేషన్ మోడల్ వీఆర్ స్పీకింగ్ ఆఫ్ ద ఫస్ట్ 5 స్టెప్స్, ఫస్ట్ 5 phases గురించే మాట్లాడుతున్నాం. రిక్వైర్మెంట్, డిజైన్, కోడింగ్, టెస్టింగ్. ఈ 5 phases ని మనం ఎలా అప్రోచ్ అయితే బాగుంటుంది అనే దానికి ఇది. ఎందుకు అప్రోచ్ అవుతున్నాము? టెస్టింగ్ ఫస్ట్ నుంచే ఉంటే మనకు చాలా బెనిఫిట్, చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఏం ఫ్యాక్టర్స్? మనకి ఏంటి, రిసోర్సెస్ సేవ్ అవుతాయి, మనీ సేవ్ అవుతుంది, ప్రాజెక్ట్ తొందరగా కంప్లీట్ అవుతుంది, డిఫెక్ట్స్ తక్కువ ఉంటాయి, ఇవన్నీ బెనిఫిట్స్ ఉంటాయి. సో దాన్ని బేసిస్ చేసుకుని వెరిఫికేషన్ మోడల్ వి మోడల్ వచ్చి మార్కెట్లో ఉంది. ప్రతి ఒక్క ఫేజ్కి ఒక టెస్టింగ్ అసైన్ అవుతాం. టెస్టింగ్ అనుకోండి, ఇప్పుడు ఇది ఏంటి అనేది మీరు ఇప్పుడు ఆలోచించకండి, యాక్సెప్టెన్స్ టెస్టింగ్ అనేది ఏం ఆలోచించకండి. ప్రతి ఒక్క ఫేజ్కి ఒక టెస్టింగ్ చేస్తాం మనం. రిక్వైర్మెంట్ అనాలిసిస్లో టెస్టింగ్ డిపార్ట్మెంట్ కూర్చుంటుంది, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, ప్రాజెక్ట్ లీడ్ అందరు కూర్చుని అనలైజ్ చేస్తారు, రివ్యూ చేస్తారు అనమాట డాక్యుమెంట్స్ని. ఈ రిక్వైర్మెంట్స్ అన్ని ప్రాపర్గా ఉన్నాయా లేదా. అందరు ఎస్ అంటేనే నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది, సిస్టమ్ డిజైన్కి వెళ్తుంది. అక్కడ ఆర్కిటెక్చర్ డిజైన్ చేస్తాడు, ఆర్కిటెక్చర్ కరెక్ట్గా అనాలిసిస్ చేసినాడా, ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో అవి కరెక్ట్గా అనలైజ్ చేసినాడా లేదా. చేశాక అతను సరిగా ఇన్పుట్ చేయలేదు అనుకోండి, ఇప్పుడు ఆర్కిటెక్చర్ ఏదో తప్పుగా మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు, రిక్వైర్మెంట్ని సరిగా రిప్రజెంట్ చేయలేదు. ఇక్కడ టెస్టింగ్ జరుగుతుంది కదా, వాళ్ళు వెరిఫై చేస్తారనమాట, మీరు సరిగా అర్థం చేసుకోలేదు రిక్వైర్మెంట్ని, ఇది వాళ్ళు అడిగినది మీరు ఇలా డిజైన్ చేశారు అని. సో అది రెక్టిఫై అయిపోతుంది ఇక్కడ. సిస్టమ్ డిజైన్ నుంచి అంత ప్రాపర్ అయ్యాక నెక్స్ట్ హై లెవెల్ డిజైన్కి వస్తుంది. హై లెవెల్ డిజైన్లో కూడా మళ్ళీ క్రాస్ వెరిఫై జరుగుతుంది. ఏదైతే ఇక్కడ ఏం చేస్తారు, సిస్టమ్ డిజైన్ నుంచి ఇంకో డాక్యుమెంట్ ప్రిపేర్ చేస్తారు, ప్రతి ఒక్క పార్ట్ ఎలా ఉండాలా, ఎంత అంటే యూజర్ మాడ్యూల్ ఎలా ఉండాలా, కస్టమర్ మాడ్యూల్ ఎలా ఉండాలా, అడ్మిన్ మాడ్యూల్ ఎలా ఉండాలా, దాన్ని మళ్ళీ ఒక టెస్టింగ్ టీమ్ వ్యాలిడేట్ వెరిఫై చేస్తుంది. ఓకే ఇతను ఇలా చెప్పారు, వీళ్ళు ఇలా డ్రా చేశారు, రెండిటికి సంబంధం ఉందా లేదా, కస్టమర్ ఎలా అడిగాడు, అన్నిటినీ వెరిఫై చేసుకుంటా వాళ్ళు ఓకే అంటేనే లో లెవెల్ డిజైన్కి వస్తుంది. లో లెవెల్ డిజైన్లో మనం సబ్ మోడ్యూల్స్కి వెళ్తాం, సబ్ మోడ్యూల్స్ని డిజైన్ చేసుకొని మళ్ళీ ఇక్కడ కూడా ఒక టెస్టింగ్ జరుగుతుంది, అక్కడ కూడా వెరిఫై అయ్యాకనే కోడింగ్కి వస్తుంది. ఓకే, ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది అంటే మీకు గుర్తుందా, నేను డాక్యుమెంట్స్ గురించి మాట్లాడాను నేను, ఎంతమందికి గుర్తుంది? గుర్తుందా డాక్యుమెంట్స్? రిక్వైర్మెంట్ అనాలిసిస్ లో ఏ డాక్యుమెంట్స్ తయారు చేస్తారు? గుర్తుందా? ప్లీజ్ ఏదో ఒక ఆన్సర్ చేయండి. బిజినెస్ రిక్వైర్మెంట్ సాఫ్ట్వేర్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్, బిజినెస్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్ తయారు చేస్తారు. ఓకే, బిజినెస్ రిక్వైర్మెంట్స్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్ తయారు చేస్తారు. అంటే రిక్వైర్మెంట్ అనాలిసిస్ లో మన బిజినెస్ అనలిస్ట్, ప్రాజెక్ట్ మేనేజర్ కస్టమర్తో మీట్ అయ్యి ఒక డాక్యుమెంట్ తయారు చేస్తారు, బిఆర్ఎస్ డాక్యుమెంట్. ఆ డాక్యుమెంట్ని మనము వెరిఫై చేస్తాం అనమాట. ఓకే కస్టమర్ ఇవి అడిగాడు, ఇది పాసిబులా లేదా టెస్ట్ చేయడానికి,
అనేది మనము వెరిఫై చేస్తాం. అంతా వెరిఫై చేశాక ఒకవేళ ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే కస్టమర్తో మాట్లాడతాం. కస్టమర్తో మాట్లాడి ఫైనలైజ్ అయ్యాక నెక్స్ట్ స్టెప్కి వస్తాం అనమాట. సిస్టమ్ డిజైన్. సిస్టమ్ డిజైన్లో ఏం చేస్తాం మనము? ఆర్కిటెక్చర్ డిజైన్ చేస్తాడు. ఏమంటే ఇది సాఫ్ట్వేర్ టర్మ్స్లో ఉండదు, ఇది మరీ జనరల్ టర్మ్స్లో ఉంటుంది. మన సాఫ్ట్వేర్ టర్మ్స్లో రావడానికి మన సిస్టమ్ సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ అని ఒక డాక్యుమెంట్ తయారు చేస్తారు. సాఫ్ట్వేర్ టెక్నికల్ టర్మ్స్లో ఉంటుంది అనమాట. ఇది ఎంత మనకి ఏ సాఫ్ట్వేర్ కావాలి, ఏ సర్వర్ ఇన్స్టాల్ చేయాలా, ఎట్లాంటి ఎన్వైరన్మెంట్ కావాలి, ఎంతమంది రిసోర్సెస్ కావాలి, ఇవన్నీ మన సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్లో ఉంటుంది. ఇక్కడ ఉన్నప్పుడు ఏదైనా ప్రాబ్లం వస్తే టెస్ట్ చేయడానికి మన టెస్టింగ్ టీం రెడీగా ఉన్నారు. వీళ్ళు టెస్ట్ చేస్తారు, వీళ్ళు టెస్ట్ చేస్తారు అని రివ్యూ మీటింగ్స్ అవుతాయి. ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇక్కడ రెక్టిఫై చేసుకునేసి నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు. అంటే ఒక్కొక్క డాక్యుమెంట్ని వాళ్ళు వెరిఫై చేస్తున్నారు. ప్రతి లెవెల్లో ఒక డాక్యుమెంట్ ఉంటుంది. ఆ డాక్యుమెంట్ని వాళ్ళు అనలైజ్ చేసి రివ్యూ చేసి నెక్స్ట్ స్టెప్కి వెళ్తున్నారు. అందుకని ఇది వెరిఫికేషన్ ఫేజ్ అంటాం. అర్థమవుతుందా? షుడ్ ఐ రిపీట్? రిపీట్ చేయాలా? ఎవరికైనా ప్లీజ్ చెప్పండి. రిపీట్ చేయాలా? ఓకే, మహేంద్ర నో అన్నారు. మిగతా వాళ్ళు ప్లీజ్ చెప్పండి. క్లియర్ మేడం. క్లియర్ అయిపోయింది. ప్రణీత్ నో అన్నారు. ఇంకా ఓకే ఓకే ఫైన్. సో ఇక్కడ జస్ట్ మనము డాక్యుమెంట్స్ని వెరిఫై చేస్తున్నాం, మనమేం టెస్టింగ్ చేయట్లేదు. ఏ డాక్యుమెంట్స్ అయితే ప్రతి ఒక్క లెవెల్లో ఉన్నాయో, ఇక్కడ బీఆర్ఎస్ డాక్యుమెంట్ వెరిఫై చేస్తాం, ఇక్కడ ఎస్ఆర్ఎస్, ఇక్కడ హై లెవెల్ డిజైన్ డాక్యుమెంట్, ఎల్ఎల్డి లో లెవెల్ డిజైన్ డాక్యుమెంట్ ఇక్కడ వెరిఫై చేస్తాం. డాక్యుమెంట్స్ని వెరిఫై చేస్తున్నాము. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంటే ఏం లేదు, మన టెస్టింగ్ డిపార్ట్మెంట్ టెస్ట్ కేసులు రాసుకుంటాం అనమాట. వాళ్ళు రిక్వైర్మెంట్ ఇది ఇచ్చారు కదా, టెస్ట్ కేస్ అంటే ఏంటి, టెస్ట్ సినారియో ఏంటి అనేది క్లియర్గా నేర్చుకుంటాం. సో ప్లీజ్ డోంట్ వరీ అబౌట్ ఇట్. ఓకే, మనము అనలైజ్ చేసుకుని ఓకే ఇది టెస్ట్ చేయగలుగుతాము, ఇది టెస్ట్ చేయగలుగుతాము అనేది, ఎలా టెస్ట్ చేయాలనేది మనం రాసుకుంటాం. ఏదైనా డౌట్స్ వచ్చి ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇక్కడే రెక్టిఫై చేసేసుకుంటాం. ఇక్కడ ఇంకా అప్లికేషన్ని టెస్ట్ చేయలేదు, ఎందుకంటే అప్లికేషనే డెవలప్ అవ్వలేదు. డాక్యుమెంట్స్ని మాత్రం వెరిఫై చేసుకుంటూ కూర్చున్నాం ఇక్కడ ఈ ఫేజెస్లో. అందుకనే ఇది వెరిఫికేషన్ ఫేజ్ అంటాం. ఓకే, ఇవన్నీ ప్రాపర్గా ఉన్నప్పుడే వి విల్ గో ఫర్ ద కోడింగ్ ఫేజ్. కోడింగ్ డిపార్ట్మెంట్, డెవలపింగ్ డిపార్ట్మెంట్కి ఇచ్చేస్తాము. డెవలప్మెంట్ ఎప్పుడైతే అప్లికేషన్ డెవలప్ చేస్తాడో అప్పుడు యాక్చువల్ టెస్టింగ్ స్టార్ట్ అవుతుంది. ఓకే, దిస్ ఈజ్ ద లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇస్ యువర్ వ్యాలిడేషన్ ఫేజ్. వ్యాలిడేషన్ ఫేజ్ ఇస్ నథింగ్ బట్ వీఆర్ టెస్టింగ్ ద అప్లికేషన్. అప్లికేషన్ ఏదైతే తయారైందో దాన్ని మనం ప్రాపర్గా టెస్ట్ చేస్తాం. ఆన్ వాట్ బేసిస్? ఏవైతే మనం ఇక్కడ వెరిఫికేషన్ చేసుకున్నామో, టెస్ట్ కేసెస్ రాసుకున్నామో, దానిని బట్టి మనము ఈ అప్లికేషన్ని మనం టెస్ట్ చేసుకుంటూ పోతున్నాం. ఓకే, ఫస్ట్ ఫేజ్లో మనం డాక్యుమెంట్స్ వెరిఫై చేస్తాము. సెకండ్ ఫేజ్లో ఏం చేస్తాం, మనము అప్లికేషన్ ఏదైతే డెవలప్ అయిందో దాన్ని టెస్ట్ చేస్తాం. అందుకని అది వ్యాలిడేషన్ అంటాం, వ్యాలిడేషన్ ఫేజ్ అంటాం. ఇఫ్ యూ సీ ప్రాపర్లీ డెవలపర్ లైఫ్ సైకిల్, ఇది టెస్టర్ లైఫ్ సైకిల్. ఇక్కడ అంతా మనదే, మన ఏరియానే టెస్టింగ్ చేసుకుంటూ కూర్చుంటాం అనమాట. యూనిట్ లెవెల్ టెస్టింగ్, ఇంటిగ్రేషన్ టెస్టింగ్, సిస్టమ్ టెస్టింగ్. కానీ ఇది దేని బేసిస్ మీద చేస్తాము? విత్ రెస్పెక్ట్ టు దిస్ డాక్యుమెంట్స్. ఈ డాక్యుమెంట్స్ నుంచి మనం కొన్ని అనలైజ్ అయ్యి ఇది చెక్ చేయాలని మనం ముందుగానే నోట్ డౌన్ చేసుకుంటాం. ఆ పోర్షన్స్ మనం చెక్ చేస్తాం. క్లారిటీ వచ్చిందా? అర్థమైందా? ప్లీజ్ చెప్పండి. ఓకే ప్లీజ్. ఓకే, మహేంద్రకి అర్థమైంది. ఓకే, ఒకటేమో వెరిఫికేషన్ ఫేజ్, డాక్యుమెంట్స్ వెరిఫై చేస్తాము లెఫ్ట్ హ్యాండ్ సైడ్. రైట్ హ్యాండ్ సైడ్ ఏం చేస్తాము? అప్లికేషన్ టెస్ట్ చేస్తాం. అందుకని అది వ్యాలిడేషన్ ఫేజ్. ప్రతి చోట మనం ఇన్వాల్వ్ అయ్యాం, ఇక్కడ కూడా మనం ఇన్వాల్వ్ అయ్యాం. డాక్యుమెంట్స్ వెరిఫై చేసుకుంటుంటాం, ఇక్కడ అప్లికేషన్ని టెస్ట్ చేస్తూ ఉంటాం. అందుకని ఇది ఏమంటామంటే వెరీ గుడ్ మోడల్ వెన్ యూ వాంట్ టెల్. డిఫెక్ట్స్ తక్కువ ఉంటాయి ఈ మోడల్ వల్ల, డిఫెక్ట్స్ చాలా తక్కువ ఉంటాయి. క్లారిటీ ఉందా? అర్థమైందా? యూనిట్ లెవెల్ అండ్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ కూడా టెస్టింగ్ టెస్టర్స్ చేస్తారా? ఆర్ కోడింగ్ డెవలపర్స్? యా, కోడింగ్ డెవలపర్స్ కూడా టెస్టింగ్ చేస్తారు. అది యూనిట్ లెవెల్ టెస్టింగ్.
ఇది ఇంకా నెక్స్ట్ మనం టైప్స్ ఆఫ్ టెస్టింగ్ మాట్లాడతాం. అప్పుడు మన యూనిట్ లెవెల్ టెస్టింగ్ అనేది ఏంటని నేర్చుకుంటాం. డెవలపర్ టీమ్ Sure, కూడా టెస్టింగ్ చేస్తారు వాళ్ళ సైడ్ లో. అది యూనిట్ లెవెల్ టెస్టింగ్. అందుకే నేను ఇక్కడ ఇచ్చాను. ఓకే, యా ఏదైనా డౌట్స్ ఉంటే ఇప్పుడు అడగండి. ఇది మళ్ళీ కావాలంటే రిపీట్ కూడా చేస్తాను. మీరు చెప్పండి ఇప్పుడు ఏదైనా డౌట్స్ ఉన్నాయంటే. బాగా అర్థమైందా? ఓకే, నేను మేడం పీపీటీ షేర్ చేస్తాను. పీపీటీ చూశాక చదవండి. చదివాక మీకు ఏదైనా డౌట్స్ వస్తే ఖచ్చితంగా అడగండి. నేను ఆల్వేస్ ఐ విల్ ఫీల్ హ్యాపీ టు రెస్పాండ్. ఎస్ అవినాష్, హలో మేడం. చెప్పండి. మేడం ఇప్పుడు సిస్టమ్ డిజైన్ హై లెవెల్కి వచ్చినాక ఇప్పుడు వి మోడలా? వి మోడల్ హలో గురించి మేడం అడుగుతున్నారా? వినిపిస్తుందా? ఎస్ ఎస్ వినిపిస్తుంది. ఇప్పుడు హై లెవెల్ హై లెవెల్ డిజైన్కి వచ్చినాక మనం ఫీచర్స్ యాడ్ చేయాలి. అప్పుడు ఎలా మేడం అది ఒకసారి చెప్తారా? దీంట్లో కూడా ఉంది ఆ ప్రాబ్లం. ఫీచర్స్ యాడ్ చేయాలి అంటే కష్టం. ఓకే, అది ఉంది. వి మోడల్లో కూడా ఉంది ప్రాబ్లం. ఓకే ఓకే, ఒకసారి చెప్తారా? ఒక్క నిమిషం. దీన్ని డ్రాబ్యాక్స్ ప్రోస్ అని నేను చూపిస్తాను మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. పీపీటీ కనిపిస్తుందా? ఓకే, షేర్ చేయలేదేమో. మీడియం సైజ్ ప్రాజెక్ట్స్కి ఓకే, మేబీ ఐ హ్యావ్ ఫర్గటన్, మర్చిపోయినట్టున్నాను. దీన్ని పెట్టడం మర్చిపోయాను. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ ఫర్ ద మీడియం సైజ్ ప్రాజెక్ట్స్. రిక్వైర్మెంట్స్ ఎక్కడైతే ప్రాపర్గా ఉన్నాయో అప్పుడే మనం వి మోడల్ అప్లై చేస్తాం. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు టెస్టింగ్ రిసోర్సెస్ బాగుండాలి. ఇంకోటి రిక్వైర్మెంట్స్ ఎక్కడైనా యాడ్ చేయాలంటే మనం యాడ్ చేయలేము. మొత్తం లేదా మీకు స్క్రీన్ ప్రాపర్గా లేదా ఎవరికైనా? 1 సెకండ్. ఎవరికి కనిపించట్లేదా? హలో, స్క్రీన్ కనిపించట్లేదు ఇప్పుడు. ఓకే, 1 సెకండ్. ఇప్పుడు కనిపిస్తుందా? ఇప్పుడు కనపడుతుంది. ఓకే, అందరికి కనిపిస్తుందా? ఓకే, యాక్చువల్గా కెన్ ఐ కంటిన్యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్? మీ ఆటోమేషన్ సార్ వెయిట్ చేస్తున్నట్టున్నారు. ఈజ్ ఇట్ ఓకే? షుడ్ ఐ కంప్లీట్ ఇట్ నౌ? హలో, ఆటోమేషన్ సార్ వెయిట్ చేస్తారు. ఇది నెక్స్ట్ రేపు కంప్లీట్ చేస్తాను. ఓకేనా? యా, పీపీటీ షేర్ చేస్తాను. ప్లీజ్ గో త్రూ ఇట్. ఓకే, as you wish, ma'am. Okay, then I'll continue tomorrow the same model and we'll start with the types of testing in tomorrow's class. Okay, thank you. అర్థమైందని అనుకుంటున్నాను అందరికి. ఓకే, bye then. Please join through the other link. Okay, automation link ఉంది, దాని ద్వారా జాయిన్ అవ్వండి ఆటోమేషన్ టెస్టింగ్ కి. Mahendra, Surendra, Ravi, please join through the automation link. Okay then, bye. See you tomorrow.